తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీరామ్ గారు. అలాగే జయరామ్ గారు ఉన్నారు, డాక్టర్ జయరామ్ గారు. ఆయన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తారు, అనలిస్ట్ ఆయన. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కదా, మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మహా న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఏది ఏమైనా సో మీరు అన్నట్టుగా 24 గంటలలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న బంధము డెఫినెట్ గా తెగిపోతుంటుంది. ఆ తెగిపోవడము తెలంగాణ బిడ్డగా అంటే ప్రజలకు మధ్యలో అనుబంధాలు తెగిపోతాయని అనుకోను, కానీ ఒక కాన్స్టిట్యూషనల్ పరంగా చట్టపరంగా ఉన్న అనుబంధాలు 100% తెగిపోతాయి, అన్న డౌట్ ఏం లేదు. సో ప్రజలకు మధ్యలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఎట్టి పరిస్థితిలో తెగిపోవు. తెలంగాణ ప్రజలకున్న సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ ఉండే వేష భాషలన్నీ కూడా అన్నతోనే స్టార్ట్ అవుతుంది. అన్న, అక్క, చెల్లి, అమ్మ, తల్లి సహజంగా ఒక కుటుంబంలో ఉండే మాత్రమే ఇతరులకు కూడా అదే ప్రతిబింబించుంటే అదే విధంగా సంబోధించడం మాత్రం జరుగుతూ ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఈ రోజు ఎవరు ఏది మాట్లాడినా కూడా అన్న ఎలా ఉన్నావని స్టార్ట్ చేస్తారు తప్పితే ఇంకొక దాంతోనే స్టార్ట్ చేయరు. ఎందుకు అంటే అంత క్లోజ్ గా మూవ్ అయ్యే మైండ్ సెట్ తోనే ఉండేది తెలంగాణ ప్రజలు. కానీ ఇక్కడ జరుగుతున్న తెలంగాణను అయితే ఏ విధంగా కోరుకున్నాము, ఇక్కడ కొన్ని పచ్చిగా, ఇప్పుడు ఇంతకుముందు మీరు పచ్చిగా చెప్తున్నట్టుగా ఇక్కడ ఉండే కొన్ని విషయాలను కూడా చాలా పచ్చిగా విషాదకరమైన విషయాలు విశదీకరించాలి కూడా. తెలంగాణ ఆంధ్ర నుంచి తర్వాత, ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత, తెలంగాణ స్వరాష్ట్రంగా మారిన తర్వాత ఇక్కడ జీవితాలు చాలా బాగుపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ నేను ఒక ఉన్నతమైన చదువులు చదివి కూడా అక్కడి నుంచి విడినాడి ఆ చదువులను కూడా కాదనుకొని అనేక మంది నాలాంటి వ్యక్తులు తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక కుటుంబం మాత్రమే తెలంగాణను దోసుకోవడం అంటూ జరిగింది. ఇంతకంటే గొప్పగా చెప్పడానికి, ఇంతకంటే పచ్చిగా చెప్పడానికి ఇంకొక వారు లేదు నా దృష్టిలో. దాచుకొని ఈ రోజు కుట్రలు కుతంత్రాలు చేసేసి ఈ రోజు ప్రజలను హింసించి, ప్రజలను మభ్యపెట్టి, భయపెట్టి, భ్రమపెట్టి లాస్ట్ కు జైల్లో పడిన దాఖలాలు మన కళ్ళ ముందే కనిపించాయి. ఈ రోజు నిజంగా తెలంగాణ ప్రజలు ఏమైనా సుభిక్షంగా ఉన్నారంటే ఎట్టి పరిస్థితిలో లేరని చెప్పాలి. తెలంగాణ ప్రజలను దారి దోపిడి దొంగలైనా కూడా వదిలేస్తారేమో కానీ తెలంగాణ ప్రజలు. జయరామ్ గారు అవునన్నా కాదన్నా, ఈరోజు నేను ఇంతకు ముందు చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సరే ఆ కుటుంబం దోచుకుంది అని మీరు చెప్తున్నారు కదా, దోచుకున్నారు అని చెప్తున్నప్పటికీ కూడా ఎంతైనా తెలంగాణ అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ గతంలో చేసిన అభివృద్ధి ఆ ఫలాలు అయితే అందని కదా. ఇక్కడ నుంచి మాట్లాడదాం, రాజకీయాలు వద్దు. ఒకటి లక్ష్మి గారు, తెలంగాణ గురించి అభివృద్ధి అనే విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ఇప్పుడు కదండి అభివృద్ధి జరిగింది, దినదిన అభివృద్ధి జరుగుతుంది. అట్లా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగింది, అంతకంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు జరిగిందే అనడానికి దినదిన అభివృద్ధి జరిగింది. ఇలా ఒక్కరోజు తెలంగాణ రాత్రి ఏమి అభివృద్ధి జరగలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ను పునరుద్ధరించారు, బుద్ధుడి విగ్రహం పెట్టారు, ఒక ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ గారు డెఫినెట్ గా ఒక ల్యాండ్ మార్క్ హుస్సేన్ సాగర్ అనే విషయానికి వస్తే ఒక మురికాల్వ లాగా చూసిన రోజులలో అక్కడ బుద్ధ విగ్రహం పెట్టేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేశారు. ఆ పక్కనే ట్యాంక్ బండ్ విషయానికి వచ్చినప్పుడు ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో మురికాల్వ పోతున్నప్పుడు ట్యాంక్ బండ్ పక్కన కూర్చొని భార్య బిడ్డలతో ఎంజాయ్ క్రమాన్ని క్రియేట్ చేశారు. అంటే ఈ రోజు ఒక్కసారి వచ్చింది కాదు, నాయకులు కృషి వల్ల దినదిన అభివృద్ధి. 58 ఏళ్ళు, దాదాపుగా 58 సంవత్సరాలు ఆంధ్ర నుంచి పెట్టుబడులు పట్టుకొని, పొలాలు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని పెట్టుబడులు పెట్టేసి తెలంగాణ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేశారు. మన బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగానే పాలన జరిగింది తప్పితే దాన్ని సెంట్రలైజ్ చేసి పాలించారు తప్పితే నాయకులు దాన్ని డీసెంట్రలైజ్ చేసేసి ప్రతి జిల్లా కనుక ఇదే విధంగా జరిగితే అసలు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. సో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే చంద్రబాబు హైటెక్ సిటీని క్రియేట్ చేసిన లోపల ఏ నాయకుడు కూడా దాన్ని అతిశయోక్తి అనుకోరు. ఆ రోజు పాడబడిన పొలాలను తీసుకొచ్చేసి, ముళ్ళ కంపలు ఉన్న ఏరియాని తీసుకొచ్చేసి అక్కడ ప్లాటింగ్ చేసేసి హైటెక్ సిటీ క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాత డెఫినెట్ గా చంద్రబాబు కుటుంబం. ఆ తర్వాత వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని బీజాలు వేసిన తర్వాత
దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అది పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావటం, ఆ తర్వాత అవుటర్ చేయటము, తీసుకురావడం ప్రజలకు వాడకలో తీసుకురావటము, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునాది వేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసేసి చాలా వరకు పూర్తి కంప్లీట్ చేసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత అనేక మంది నాయకులు, ఒక్కరు అనేది కాదు, అనేక మంది నాయకులు దీన్ని అభివృద్ధిలో భాగం. ఒక తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ముఖ్యంగా ఉన్న జయరామ్ గారు మీరు జరిగింది. అంటే ఒక తెలంగాణ వ్యక్తిగా ఆనాటి ఇప్పుడు మీరు అన్నారు కొన్ని వ్యాఖ్యలు, ఆంధ్ర ప్రజలు దీని మీద పెట్టిన ఎఫర్ట్ కానీ లేదంటే నాయకులు పెట్టిన ఎఫర్ట్ని కానీ గుర్తు చేయడం అంటే నిజంగా గ్రేట్ అండి జయరామ్ గారు. ఒక్క నిమిషం నేను తురగ శ్రీరామ్ గారితో మాట్లాడతాను. శ్రీరామ్ గారు మీరేమంటారు? మొత్తానికి ఈ బంధానికి ఇంకొక 24 గంటలు అంటే రేపు 2వ తారీఖుతో బంధం తెగిపోబోతుంది పూర్తిగా. ఇంకా హైదరాబాద్తో సంబంధం ఉండదు. మొన్న 10 ఏళ్ల వరకు కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. ఇక మీదట అక్కడ వాళ్ళు అక్కడే, ఇక్కడ వాళ్ళు ఇక్కడే. ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళే ఒకళ్ళు ఏదో ఉద్యోగం వచ్చో ఇంకోటి వచ్చో మన నుంచి దూరం అవుతున్నారంటేనే బాధగా ఉంటుంది. అట్లాంటిది రెండు ప్రాంతాల మధ్య అనేకమైన అనుబంధాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఈ బంధాలు అనేవి ఒక హైదరాబాద్తోనో లేదంటే ఒక రాష్ట్రం విడిపోయేవి కాదు. బట్ ఏంటంటే హైదరాబాద్ తోటి ప్రత్యేకమైన అనుబంధం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు ఉంది అంటే, మీరు అన్నట్టు రాజధాని అవటం, ఆంధ్రప్రదేశ్కి రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవటం వల్ల ఎక్కడైనా సరే మన రాజధానిని మనం డెవలప్ చేసుకోవాలి అన్న దాంతో రాజకీయ నాయకత్వం కూడా అక్కడ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వ్యవసాయం ద్వారా డబ్బులు వచ్చినాయో లేదంటే ఇతరత్ర డబ్బులు సంపాదించారో, డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా కూడా హైదరాబాద్ని చూసి ఇక్కడ మొత్తం పెట్టుబడులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాగే ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్కడ మనం పెడితే మెయిన్, ఎందుకంటే ఇక్కడ అయితే విమానాశ్రయం ఉంది, పెద్ద విమానాశ్రయం ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ పెడితే కనుక మన వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అక్కడి నుంచి డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇట్లాంటి సందర్భంలో సరే ఉద్యమం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వెళ్ళిపోయిన సందర్భంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి కూడా అంటే పెట్టుబడులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, చాలామంది పెట్టుబడులు ఇక్కడే ఉన్నాయి. కానీ ఈ పెట్టుబడులు నిజంగా ఇప్పుడు ఎవరైతే నా రాజధాని అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారో అట్లాంటి వాళ్ళు మళ్ళీ నా రాజధాని అనుకోవడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏది లేదు, మళ్ళీ అక్కడ డెవలప్ చేసుకోవడానికి ఏది లేదు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో ప్రయత్నం చేశారు, అమరావతిని తీసుకొచ్చారు, లాస్ట్ 3 సంవత్సరాల్లో గట్టిగా ప్రయత్నం చేశారు. అక్కడ అన్నీ వస్తున్నాయి అనుకున్న సందర్భంలో తెలుగుదేశం గవర్నమెంట్ పోయి వైసీపీ గవర్నమెంట్ రావడం వల్ల మళ్ళీ దాన్ని 3 రాజధానులని, అసలు ఇది రాజధానే కాదని ఈ రోజు దాకా కూడా అసలు రాజధాని లేని రాష్ట్రంగా అయిపోవడం వల్ల అసలు మన రాజధాని అన్న ఒక ఎమోషన్ అనేది ఏ ఊరితోటి మనం డెవలప్ చేసుకోవాలనేది అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు మనం వ్యవసాయం ద్వారానా ఇతరత్రానా మనకి దగ్గర ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని ఒక దగ్గర పెట్టడానికి ఒక ప్లేస్ అంటూ లేకుండా పోయింది. ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కూడా బాధపడేది ఏంటంటే అసలు మీ రాజధాని ఏంటంటే సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ఎవరో చెప్పలేరు. అందువల్ల ఈ రోజు కూడా హైదరాబాద్ తోటి ఆ కనెక్టివిటీ అనేది కొనసాగుతుంది. కానీ ఇక్కడి నిన్న రాజకీయ నాయకత్వం ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడికి అక్కడికి మధ్యలో చాలా దూరం ఉంది, ప్రతిరోజు వెళ్ళి రావడం అనేది చాలా దూరాభారం అయిపోయింది. అందువల్ల మొత్తం రాజకీయ నాయకత్వం అంతా షిఫ్ట్ అయిపోయింది. కానీ పెట్టుబడిదారులు షిఫ్ట్ అవడానికి అవకాశం ఇప్పటిదాకా కలగలేదు. మొదటి 5 ఏళ్లలో పరిస్థితి వేరే ఉన్నట్టుంది. 14 నుంచి 19లో చాలా మంది అటువైపు వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. రియల్ ఎస్టేట్ కూడా ఎంత డెవలప్ అయింది, కోట్లలోకి వెళ్ళిపోయింది. ఎకరా 30 లక్షలు ఉన్నది కాస్త 3 కోట్లకి వెళ్ళింది. అవును. కానీ తర్వాత రాజకీయ నాయకత్వం తీసుకున్న డెసిషన్ వల్ల అసలు రాజధాని అనేది లేని పరిస్థితి అయిపోయి ఇప్పుడు మన పెట్టుబడులు కంటిన్యూ చేయాలంటే ఎక్కడ కంటిన్యూ చేయాలి, ఇది సమస్య అయిపోయింది. ఈ 5 ఏళ్ల పాటు పెట్టుబడులు, వ్యవస్థలు, ఉద్యోగాలు, ట్యాక్స్లు, లేదంటే కాలేజీలు వాటి ద్వారా వచ్చే లాభాలు అన్నీ కోల్పోయినట్టే 5 ఏళ్ల నుంచి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళు కూడా హెడ్ ఆఫీసులు అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. దానివల్ల ట్యాక్సులన్నీ కూడా తెలంగాణకు కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆదాయం రావట్లా.
కార్యకలాపాలన్నీ చేసేది ఆంధ్రప్రదేశ్లో, కానీ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉండడం వల్ల మొత్తం ట్యాక్స్లన్నీ తెలంగాణకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది ఆ విధంగా కూడా. ఇంకొక విషయం ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది, విభజన హామీలు ఇప్పటిదాకా పూర్తి కాలేదు. 2 రాష్ట్రాల మధ్య కూడా అనేకమైన సమస్యలు ఇంకా ఉన్నాయి, అవి పరిష్కారం చేస్తాం అంటే దానికోసమనే 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టింది. లేదంటే రాష్ట్రం విడిపోయినప్పుడు మీది ఇది అని చెప్పేచ్చు కదా. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎందుకు ఉంచారు అంటే ఒక 10 సంవత్సరాలన్నా పడుతుంది. ఇవన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి, ఆస్తుల పంపకాలు అటు ఇటు మార్చుకోవడానికి వీటన్నిటి పడుతుందని 10 సంవత్సరాలు పెట్టారు. కానీ ఈ రోజు కూడా 10 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా తేలని సమస్యలు ఉన్నాయి, ఆస్తుల పంపకాలు పూర్తి కాలేదు. దీనివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, కంటిన్యూ చేయండి, దీన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి? సరే, ఎమోషనల్ బాండింగ్ అదంతా పక్కన పెడితే సమస్యలు ఏ రోజు దాకా 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం కావో అప్పటిదాకా కూడా హైదరాబాద్ని కంటిన్యూ చేయండి. ఎప్పటిదాకా అయితే ఆస్తుల పంపకాలు పూర్తి కావో అప్పటిదాకా దీన్ని కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. అది కాకుండా ఇంకా అక్కడ ఒక రాజధాని అంటే ఏర్పడాల, అక్కడ రాజధాని ఏర్పడేదాకా కొంచెం టైం ఇవ్వండి మాకు అని అడుగుతున్నారు. సరే, ఆ రాజధాని మీరు ఏర్పాటు చేసుకోలేకపోయారు, అది మీ కర్మ, మేమేం చేయమని అనొచ్చు, ఓకే, తప్పేం లేదు. బట్ ఏంటంటే ఇక్కడున్న ఆస్తుల పంపకాలు పూర్తి అయ్యేదాకన్నా కూడా ఇదని ఉండాలి కదా. ఈ రెండింటినీ మధ్యలో పూర్తిగా కట్ చేసి, సంబంధాలు కట్ చేసిన తర్వాత ఆ రోజుతో 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాల్లో ఎంతవరకు కంప్లీట్ అయినాయి అంతవరకే, మిగతావన్నీ ఇంకా రావు అంటే ఇప్పుడు ఆర్టీసీల పరిస్థితి ఏంటి, ఆర్టీసీ ఆస్తుల పరిస్థితి ఏంటి, మిగతా వాటి పరిస్థితి ఏంటి? సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకటి నా దగ్గర ఉన్న ఒక లిస్ట్ ఉంది, మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు తయారు చేశారు. కేంద్ర సంస్థలు ఎన్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి రావడం ఎప్పటికి సాకారం అవుతుంది, అసలు అయ్యే అవకాశాలు ఉన్నాయా అని. బీడీఎల్ అండి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఐఏసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ నేషనల్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. ఇన్ని సంస్థలు ఇక్కడి నుంచి అక్కడికి మారాలి. ఇందాక మీరు చెప్పిన వాటిలో ఒకటి చెప్తే అందరికీ అర్థమైపోతుంది. ఓషన్కి సంబంధించినది ఇక్కడ అసలు ఓషన్, అసలు తెలంగాణ మొత్తం మీద ఎక్కడ ఓషనే లేదు. హుస్సేన్ సాగర్ని మనం ప్రస్తుతానికి మరి ఓషన్ అనుకోలేదు. అంటే అది దేనికోసం పెట్టారు ఇక్కడ? ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద కోస్తా తీరం ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి ఇక్కడ కేంద్రంగా హైదరాబాద్ ఉంది కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇక్కడ పెట్టారు. సో ఇదే అంటున్నా, ఈ సమస్యలు పరిష్కారం కానంత వరకు దీన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి. ఉంచితేనే ఈ సమస్యలని పరిష్కరించడానికి, రోజు వచ్చి మనం ఇక్కడ కూర్చోడానికి, మాట్లాడడానికి, రాజకీయ నాయకత్వం కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఏమైనా రోజు మీరు ఎందుకు వస్తారో మా రాష్ట్రానికి అని అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తాం? సో 10 ఏళ్ల తర్వాత అలాగే ఉంటుందా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు. లిమిట్ ఉంటుంది ఇక్కడ, ఏదైనా లిమిట్ ఉంటుంది. 10 ఏళ్ళు అంటే మాకు ఉమ్మడి రాజధాని అని మాట్లాడడానికి ఉంటుంది. మా రాజధాని ఇది. ఏ రోజైనా మనం ఇక్కడ ఒక హక్కుని మనం అడగడానికి అవకాశం ఉంది. మనం లేదంటే మాకు ఇచ్చేవా, మాకు ఇచ్చేస్తే మా దోవన మేము పోతాంగా. మాకు ఇవ్వరు. ఇది మీ రాజధాని కాదంటే రెట్ట కుదురుతుంది. అంటే ప్రభుత్వాలు అనకపోయినా మేబీ ఆ డిఫరెన్స్ ఏమైనా మనసుల్లో వస్తుందిగా. మనది కాని చోట మనం పెడుతున్నాం అంటే బెంగళూరులో ఎలా పెడుతున్నారో, చెన్నైలో ఎలా పెడుతున్నారో, హైదరాబాద్ కూడా అలాగే అవుతుంది తప్పితే నాది అనే ఫీలింగ్తో వచ్చి పెట్టేవాళ్ళు బెటరు, మనాళ్లే అని చెప్పి వీళ్ళు రిసీవ్ చేసుకునేది కూడా ఎలా ఉంటుంది. మన హక్కు లేకుండా పోతుంది. మెయిన్ ఇప్పుడు అసలు హైదరాబాద్ డెవలప్ చేసింది ఎందుకు? ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టింది ఎందుకు? ఇది తెలంగాణ అవుతుంది అనుకుంటే ఆవిడ పెట్టుబడి పెట్టు, ఇది నా రాష్ట్రం కాకుండా పోతుంది. కానీ ఇప్పుడు అసలు ఆ వాదన చేయలేముగా. అదే అంటున్నా. అందుకనే ఇంకొన్ని రోజులు పడుకో అంటే పబ్లిక్ కూడా ఏమంటారో చూద్దామండి. శ్రీరామ్ గారు, జయరామ్ గారు అన్నట్టుగా, అంటే జయరామ్ గారు ఎలాగో తెలంగాణ ఉద్యమ నాయకులు, ఆయన చేశారో ఆ సెంటిమెంట్ తెలుసు కాబట్టి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, సమస్య 2 ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటే చాలని ఆయన కోరుకోవచ్చు. నేను కూడా అనేది, నేను ఆ వివాదాలకు పోలా, ఆస్తుల పంపకాల వరకే నేను మాట్లాడాను. రాజకీయ విషయాలకు పోలా, వాళ్ళు ఏం తిట్టారు వాటి జోలికి నేను పోలా. కాకపోతే ఏంటంటే సమస్యల పరిష్కారం. అవును, ఓకే, రైట్ అండి. రాఘవేందర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రంగనాథ్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. ఐ వాంట్ టు టాక్ టు డాక్టర్ జయరామ్ అండి. మాట్లాడండి సార్. మీ ఇంట్రడక్షన్ చాలా సూపర్ అండి.
ఇప్పుడు ఒక గవర్నమెంట్ చూస్తున్నానండి నేను. మీరు చెప్పిన మాట 100% నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే 1999లో టీడీపీ ఉంది, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ గారు సీఎంగా అయినారండి. వాట్ ఎవర్ ఇంప్లిమెంటేషన్ మేడ్ బై చంద్రబాబు నాయుడు గారు, ఇట్ హెస్ బీన్ టోటలీ గివెన్ ఇంపార్టెన్స్. అందులో అదే మాదిరిగా మీరు ఆంధ్ర తీసుకుంటే 2014లో టీడీపీ వచ్చింది, దే హావ్ డన్ సంథింగ్. అది దాన్ని కంటిన్యూ చేయడంలో టోటల్ గా ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగింది హైదరాబాద్ లో, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ వెల్ as లోక్సభ ఎలక్షన్స్. ఇక్కడ ఒక్క గొడవ లేదండి. మరి ఆంధ్రలో మాత్రము ఎందుకు ఇంత అట్రాసిటీ జరుగుతుంది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. ఇదే కంటిన్యూ అవుతే ఆంధ్ర ఎలా డెవలప్ అవుతుంది సార్? అంటే జయరామ్ గారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారండి, శ్రీరామ్ గారు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారు. బట్ అదే అభివృద్ధి లేని చోట గొడవలు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అల్లర్లలు ఇలాంటి పరిస్థితులనే కదా ఫస్ట్ ఆయన ఉక్కుపాదంతో అణిచివేస్తేనే అభివృద్ధి అనేది జరిగింది. కానీ మనం అల్లర్లను రెచ్చగొట్టుకుంటా లేదంటే డ్రగ్స్ గంజాయి వీటిని చేయడం వల్ల అల్లర్లే జరుగుతాయి. ఆబ్వియస్లీ అభివృద్ధి లేని చోట అల్లర్లే ఉంటాయి. అభివృద్ధి లేని చోట కారణం ఏంటంటే ఇప్పుడు అదే సమస్య అదే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం ఉందంటే కారణం ఏంటి? పెట్టుబడులన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి, ఆ సంస్థలు ఏవి తిరిగి వెనక్కి రావట్లేదు. వెనక్కి కనుక ఈ పెట్టుబడిదారులు అందరూ కూడా ఇప్పుడు అమరావతిలో చాలా చోట్ల చాలా కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్థలాలు ఇచ్చారు, కానీ అవేవి ఇంప్లిమెంట్ కాల. ఎందుకు? అక్కడ మారిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. ఈ వచ్చిన ప్రభుత్వానికి ఏమో వీళ్ళ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, అసలు రాజధాని అనేది ప్రాధాన్యత కాదు. అందువల్ల ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. ఈవెన్ రిజర్వ్ బ్యాంకే రాలేదు ఇప్పుడు దాకా. 10 ఏళ్ళు అయిపోతే రిజర్వ్ బ్యాంకే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రిజర్వ్ బ్యాంక్ రావడానికి కనీసం మీరు అక్కడ రోడ్లు వేయండి, మేము వచ్చి పెడతాం అంటున్నారు. మీరు రాజధాని ఏదో చెప్పండి, మేము వచ్చి పెడతాం అంటున్నారు. రాజధాని ఏదో చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న రోడ్లేమో ఎత్తుకుపోయారు. రోడ్లు ఎత్తుకుపోవడం అలా ఉన్నాయండి. అంటే నేనేమంటున్నా, జరిగిందంతా జరిగిపోయింది, జరిగిన నష్టం అంతా అందరి కళ్ళకి కనబడుతుంది. కానీ ప్రజా చైతన్యం అనేది రావాలి. ఇప్పటికైనా 2024 82%తో ఎన్నికలైనవి. ఇవాళ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. ప్రజలు మాత్రం చైతన్యవంతంగా ఉండాలి. ఈ షో దానికి వేదిక అవ్వాలని కోరుకుందామండి. కావలి నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. డిబేట్ ఉన్న పెద్దలకి, లక్ష్మి గారికి నమస్తే. నమస్తే, చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందువల్ల తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు పెద్దగా ఏం బాధపడట్లేదు. నాయకులుగా విడిపోయారు కానీ ప్రజలందరూ కలిసే ఉన్నారు. కాకపోతే మేము ఏంటంటే హైదరాబాద్ లో ఎంతో డెవలప్ చేసి, ఐటీ సిటీ కట్టి, ఎంప్లాయ్మెంట్ కల్పించి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయినాక అమరావతిలో ఎంత అభివృద్ధి చేస్తారని ఊహించాం. ఆయన ఆశలు 2019లో కుదరలేదు. ఇప్పుడన్నా 2024 కన్నా రేపు ప్రభుత్వం టీడీపీ వేసుకుని చేసిద్దామని ఆశ. కానీ కష్టం, ఎందుకంటే అప్పులు కూలిపోయాం. సాధ్యమైందా కాదా అనేది చూడాలి. ఓకే ఓకే శ్రీనివాస్ గారు. హైదరాబాద్ నుంచి మహేష్ ఉన్నారు. మహేష్ గారు చెప్పండి. సారీ మేడం, నా పేరు రమేష్ అండి. చెప్పండి రమేష్ గారు. నేను 30 ఏళ్ళు అయిందండి హైదరాబాద్ వచ్చి. సో అప్పటి నుంచి ఇప్పుడు హైదరాబాద్ చూస్తూనే ఉన్నాను. సో చాలా బాగా డెవలప్ అయింది. ప్రపంచంలో దరిద్రులు ఎవరు అంటే ఆంధ్ర వాళ్ళు అండి. ఒక సింపుల్ గా చెప్తున్నా, వాళ్ళు తమిళనాడు మొత్తం డెవలప్ చేశారు. వాళ్ళు తంతన్నారు, ఇల్లు అవతల పడ్డారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చారు, ఇక్కడ డెవలప్ చేశారు. వీళ్ళు తంతన్నారు, వీళ్ళు అక్కడ పడ్డారు. దరిద్రం ఏంటంటే అండి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ కష్టపడుతూ ఇంప్లిమెంటేషన్ చేయటం, ఇది చేయటం. కానీ తెలంగాణ వాళ్ళ దగ్గర గొప్పతనం ఉందండి. ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా ఒక తాటిపట్టు మీదకి వచ్చి 100% చేస్తారు వాళ్ళు. కానీ ఆంధ్ర వాళ్ళు అలా చేయరండి. అక్కడే మనం దెబ్బతిన్నాం. అదే మన చంద్రబాబు నాయుడుకి 5 years ఇచ్చాం, ఇంకొక 5 years చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉంటుంటే మనకి అన్ని ఒక హైటెక్ సిటీ లాగా మనకు కూడా డెవలప్ అయ్యేది. మనం ఏం చేసామండి, మహానుభావుడు, దేవుడు, దైవానుసంభూతుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. ఏం చేశాడండి, సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని. సంకనాకి ఇచ్చాడండి రాష్ట్రాన్ని. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత చెయ్యాలి.
ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనం. ఉమ్, ఈసారైనా ప్రజలు, ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరుచుకోండి, ఉమ్. చంద్రబాబు నాయుడు ఓటేసి గెలిపించుకోండి, మా కోసం కాదు. ఇక అయిపోయిందిలేండి, ఓటు వేసేసరిగా రిజల్ట్ తెలుసు. మేము తెలంగాణ అయిపోయాం, మాకేం పర్వాలేదు, మా తారాజు ఎగిరిపోయింది, ఆకాశంలో ఎగిరిపోయింది, ఉమ్, మాకేం ప్రాబ్లం లేదు. బట్ ఆంధ్ర ప్రజలు గుర్తించుకోండి, ఫస్ట్ మీరందరూ కూడా గుర్తించుకోండి, కులానికి మతానికే కాదు, ఎగ్జాక్ట్లీ, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. మంచి మాట చెప్పారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఎంతమంది ఆంధ్ర సంతోషపడ్డారో తెలియదు, కానీ ఉమ్, ఎక్కువ బాధపడ్డది తెలంగాణ వాళ్ళు అండి. అవును అరే చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చి ఉంటే నేను నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. అవును, ఒక రకంగా స్తబ్దుగా సైలెంట్గా ఉన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అటు రాజకీయ నాయకులైనా అలా ప్రజలు అలాగే ఉన్నారు. రైట్ రైట్ రమేష్ గారు. జయరామ్ గారు చెప్పండి. చెప్పండి. అంటే ఆయన అన్నట్టు ఆంధ్ర పరిస్థితులను చూసి తెలంగాణ ప్రజలు బాధపడ్డారు అనేది వాస్తవమేనా? ఒకటండి, ఎప్పుడు కూడా ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఒక మనిషికి ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆదుకోవాలి. మంచిదనం అనేది ప్రతి దాంట్లో ఆంధ్ర ప్రజల్లో ఉంది, తెలంగాణ ప్రజల్లో ఉంటుంది. అదొక తెలంగాణ ప్రజలకే పరిమితం కాదు, ఆంధ్ర ప్రజల్లో కూడా ఉంటుంది. ఇక్కడ డెఫినెట్ గా 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని ఆ నేపథ్యాన్ని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 5 years లోపల అక్కడ దాన్ని వద్దు అని చెప్పుకోలేదు. అక్కడ ఒక రాజధాని కన్స్ట్రక్ట్ చేయాలనే ఒక ఐడియాలజీతోనే దాన్ని పనిచేసుకుంటూ వెళ్ళారు. అదృష్టమో దురదృష్టమో ఆంధ్ర ప్రజలకు, సో అక్కడ ప్రభుత్వాలు మారినవి. ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ తీసేసి వైజాగ్ అని చెప్పారు, లేకపోతే రాజధాని వైజాగ్ అని చెప్పారు, లేకపోతే 3 రాజధానులు చెప్పారు. రకరకాలుగా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేసి ఈ రోజు వరకు కూడా రాజధాని ఎక్కడ అన్నది ఒక డైలమా, ఒక కన్ఫ్యూజన్. నిజంగా రాజధాని ఇంకెక్కడ అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు, ఈ క్షణం వరకు కూడా తెలియదు. ఇది బాధపడాల్సిన విషయం. రాజకీయ నాయకులు ప్రజల లోపల ఉండే బంధాలు, అనుబంధాలు అనేది చిరస్థాయిగా ఉంటాయండి, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, శ్రీరామ్ గారు కావచ్చు, లేకపోతే ఇతరులు ఎవరైనా కావచ్చు, ఇవి ఎప్పుడు మారవు. సో నేను ఉన్నా అనుకోండి, నా పిల్లలే ఉన్నా అనుకోండి, నా వైఫ్ వచ్చేసి ఆంధ్ర, బిలాంగ్స్ టు ఆంధ్ర. మరి మా పిల్లలు ఉంటారు ఆంధ్ర అంటే, వాళ్ళు అక్కడికి పోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, ఇక్కడ ఉంటే తెలంగాణలో ఉంటే నానమ్మ వాళ్ళ ఇంటికి ఉంటారు. అంటే ఈ రిలేషన్ దీన్ని ఎవరు మార్చలేదు. ఇట్లా నేను మీరు ఇంకెవరు అనేది కాదు, ఈ రిలేషన్ ని స్థిరస్థాయిగా బంధాలు ఎప్పుడు ఉండాలని కోరుకోవాల్సిందే. కానీ ఇక్కడ రాజకీయంగా, ఆర్థికంగా ఆంధ్ర ప్రజల మీద భారం పడింది అనేది ఒకటి, అక్కడ రాజకీయ నాయకులు బాధ్యత లేకపోవడం అనేది రెండు. ఈ రెండు మనం డెఫినెట్ గా బాధించేటివే. అంటే ఇప్పుడు కూడా ఇది ఒక అంశాన్ని మనము లేవనెత్తినప్పుడు కానీ ఇది వింటూనే, ఇక్కడ దాన్ని అభివృద్ధి చేసుకుంటూనే తెలంగాణలో ఉన్న ఆ ప్రొవిజన్ ని వాడుకుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి. అది వాడుకోకుండా ఇది చేతుల్లో వదిలేసి, మరి నీళ్ళకు వదిలేసినట్టుగా ఈజీగా వదిలేసి, అప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అంత ఉన్న అండర్స్టాండింగ్ లేదనుకుంటే ఇంకొక అవకాశవాదమా అనేది తెలియదు. కానీ నాకు డెఫినెట్ గా తను వద్దు అనేది తనే స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు ఇంకా అక్కర్లేదు, ఇక్కడ ఆస్తులు కానీ మాకు అక్కర్లేదు అనేది తను వదిలేసుకున్నాడు. ఈ వదిలేసుకోమని ఏ తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. ఇది చాలా ముఖ్యం. ఇది వదులుకోమని తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా విన్నపం. మంచి పాయింట్. రైట్ రైట్. రంగనాథ్ గారు హైదరాబాద్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారు. చెప్పండి రంగనాథ్ గారు. హైదరాబాద్ 10 years లో డెవలప్ బాగానే అయింది మేడం. 2014 లో స్టేట్ డివైడ్ అయిందండి. ఈ 10 years లో విజయవాడలో డెవలప్మెంట్ కేవలం చెప్పగలుగుతారు. ఎనీ పొలిటీషియన్ కెన్ టెల్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ దే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అదేనండి, అదే ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు అవ్వలేదు అంటే ఎందుకు అవ్వలేదు, కనీసం ఈ 10 ఏళ్ల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, భవిష్యత్తులో దీన్ని అవలంబించాల్సిన పద్ధతుల్లో అన్న అటు నాయకులు ఇటు ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పడమే ఉద్దేశం. గంగాధర్ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. చెప్పండి గంగాధర్ గారు. నమస్తే అమ్మా, లక్ష్మమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనకి రాజధాని లేకపోవడానికి గల కారణం ఎవరని, రాజధాని లేకపోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు?
శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి. శ్రీరామ్ గారు నాలాగే మాట్లాడతారు, చాలా ఖచ్చితంగా మాట్లాడతారు. బీజేపీని విమర్శించారని ఆయన్ని బహిష్కరించారు, అయినా సరే అప్పటి నుంచి కూడా ఆయన అలా నిలబడి ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు అని మనం చాలా బాధపడుతున్నాం. దీనికి కారకులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసు మాదన్నారు, హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్ మాదన్నారు. చివరికి ఈ అమరావతిని కూడా మాకు వద్దని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ అత్యాస రాజ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ అమరావతికి చెయ్యకుండా 10 రాజధానులు ఇద్దామంటే 10 రాజధానులు చేస్తానంటే ఆశపడ్డారు. 10 రాజధానులు కాదు కదా, పైసా కూడా లేకుండా చేసిన మహానుభావుడు, దేవుడు పంపించిన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఈ పాపం ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఖచ్చితంగా భూమి 33,000 ఎకరాలు సాధించడం అంటే మాటలమ్మా. ఆ సాధించి దాన్ని ఒక దారిలో తీసుకొచ్చి అక్కడే సెక్రటరీగా పెట్టి, అక్కడే హైకోర్టు పెట్టి, అక్కడే అసెంబ్లీ పెట్టి ఇన్ని సౌకర్యాలు చేశారే 5 సంవత్సరాల్లోనూ. ఈ 5 సంవత్సరాల్లో గుండు గీయించారే ఆంధ్రప్రదేశ్ కి. అప్పుడు బుద్ధి రావట్లేదా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఇప్పుడైనా బుద్ధి వచ్చి ఇవి ఎన్నికల్లో అయినా గెలిపితే, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గురు శిష్యులు ఇద్దరు కలిసి చక్కగా పరిపాలించారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రాజధాని లేకపోవడానికి కారణం ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఒకరు కేసీఆర్, 2 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కుట్రలోనే భాగంగా బలి అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇది నేను గుండె మీద చేసుకుని చెప్తున్నాను. కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడగమనండి. ఎందుకంటే ఈ పాటికి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది, అమరావతి పూర్తయిపోయేది, హైదరాబాద్ కంటే ఇంకా గొప్పగా తయారయ్యేది. అలాంటి దాన్ని సిదివేశారు, రాష్ట్రాన్ని నిలిపేశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, నవ్వులు పాలు చేశారు. సిగ్గుతో తలంచుకుంటున్నాం. మేము తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఈ మిగతా వాళ్ళంతా చెప్పలేకపోతున్నారు. ఏది ముసలి కన్నీరు కాపుతున్నారు ఎవరో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు. వీళ్ళు ఈ ఆడవలాగా నవ్వులాగా ఏడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఉంటారా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఇంకా విశాఖపట్నం అంటున్నారు. అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి పోయింది చూడండి, అక్కడ పెడతారట రేపు 9వ తారీఖు 9:30 ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కొట్టుకుపోతారు. ఏంటండి ఈ అన్యాయము? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా తెలుసుకోవాలండి. ఇంకా బుద్ధి రాలేదని నేను అనుకుంటున్నాను. అందరినీ కాదండి, నేను అనుకుంటున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పటికీ బుద్ధి రాదని నేను అనుకుంటున్నాను. బుద్ధి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అంటే అన్ని వనరులు ఉన్నాయి. కానీ మీరన్న విషయంలో ఆలోచించాలి గంగాధర్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ గారు, ఆయన అన్న దాంట్లో సరే కర్నూలు వచ్చింది రాజధానిగా, ఓకే. హైదరాబాద్ అన్నారు, ఓకే. మళ్ళీ ఆ తర్వాత విభజన, ఓకే. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఫైటింగ్ చేస్తే కూడా పెద్ద ముందుకు వచ్చింది లేదు, దానికి ఓకే. ఆ తర్వాత అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, దానికి ఓకే. కానీ ఓకే అన్నారో నాట్ ఓకే అన్నారో కానీ 2019కి అమరావతి చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఓడించిన పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ప్రాంతాలు అంటే కూడా ఓకే. కర్నూలు కానీ ఇటు వైజాగ్ కానీ వస్తుంది అనే వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. వస్తే మంచిదేగా, 3 రాజధానులు అయితే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి కాదు. మొత్తం ప్రతి జిల్లాకు రాజధాని పెట్టుకున్నా ఆశ్చర్యపోనండి. అంటే ప్రజల్లో అంటే ఎలా అలా ఏమంటారు దాన్ని, కాంప్రమైజ్ ఎలా అయిపోతున్నారు? కరెక్ట్ వాడు. ఆ కాంప్రమైజింగ్ మెంటాలిటీ ఈ రాజకీయ నాయకత్వాలు ఏం చేసినాయంటే ప్రజల్ని మాట్లాడకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఎవరన్నా మాట్లాడదామంటే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు గంగాధర్ గారు చూడండి, ఆయనలో ఎంత ఆవేదన ఉందో. ఏదో భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కానీ నేను పార్టీల గురించి మాట్లాడలే. నేను కూడా ఇక్కడ ఒక పుష్కర కాలం పాటు హైదరాబాద్లో ఉన్నవాడినే. రాష్ట్రం విడిపోతోంది, ఎవరో ఒకళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి నా వాయిస్ ఇవ్వడం జరిగింది.
ఆ వాయిస్ అనేది ప్రతి ఒక్కళ్ళు, ఒక శ్రీరామ్ అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళు వాయిస్ ఇస్తేనే అది ప్రభుత్వాల దాకా చేరుతుంది. ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాకా చేరుతుంది. సరే, అక్కడ ఏదో గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. గొంతు లేదు, నా వ్యక్తిగతం కన్నా కూడా నా వాయిస్ అనేది ప్రజల తరపున ఉండటం ఇంపార్టెంట్ అని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు పార్టీలను వదిలేసాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. అంటే ప్రతి ఒక్కరు, నేను చెప్పేది ఏంటంటే ఈ రాజకీయాల గురించి కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్వార్థం కన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. కాంప్రమైజ్ అవ్వకండి. ఇందాక మీరు చెప్పారు కర్నూలు ఓకే, హైదరాబాద్ ఓకే, అమరావతి ఓకే, విశాఖపట్నం ఓకే, మళ్ళీ కర్నూలు అండి మళ్ళీ ఓకే. ఇట్లా కాంప్రమైజ్ అవ్వకండి. ఈ రాష్ట్రం అభివృద్ధికి ఏది అవసరమో దాని మీద మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మీరు మీ ఊళ్ళోనే మాట్లాడచ్చు. మీ ఊళ్ళో మాట్లాడితే మీ ఊళ్ళో ఉన్న మీడియా బయటికి తీసుకొస్తుంది. అదే అంటే ఓటుతో సమాధానం చెప్దాం, ఓటుతో సమాధానం 5 ఏళ్ళకి ఒకసారి ఓటుతో సమాధానం చెప్తాం. 5 ఏళ్ళు పరిస్థితి ఏంటి, ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు అమరావతి విషయంలో జరిగిన ఒక తప్పు వల్ల 5 సంవత్సరాల పాటు రాష్ట్రం వెనకబడిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిందా? ఇలా చేయొద్దు. విచక్షణతోటి ఓటు అనేది అందుకనే ఇచ్చింది. ఓటు అనేది విచక్షణతో వేయాలి. ఇందాక ఎవరో మన మిత్రులు చెప్పారు ఇవి కులాల పరంగా వేయకూడదు అని. కులాల పరంగానా లేదంటే మన ప్రాంతం పరంగా ఇట్లా కాదు. మన రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఆలోచించి విచక్షణతో ఓటు చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందాక ఇంకొక మిత్రులు మాట్లాడారు, రాబోయే ప్రభుత్వం కనుక ఒకవేళ మారితే వైసీపీ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది, తెలుగుదేశం కూటమి వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆలోచించాలి మనం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఇక్కడ నిన్నటిదాకా వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం తెలంగాణలో ఉంది. సరే, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. అది ప్రజలతో సంబంధం లేకుండా కాంప్రమైజ్ అయ్యారు. నాకే అవన్నీ ఆస్తులు అక్కర్లేదని మాట్లాడడానికి ఆయన ఎవరిని అడిగి వీళ్ళ ఆస్తులు కాదు కదా, సొంత ఆస్తులు అయితే వదులుకోవచ్చు. ఒపీనియన్ ఏమైనా తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒపీనియన్ ఏమైనా తీసుకున్నా, ఏం తీసుకోకుండా నువ్వు ఎట్లా వదిలేస్తావు? అసలు 10 సంవత్సరాలు పెట్టింది దేనికి? వదిలేయాలంటే మొదటి రోజు వదిలేయచ్చు కదా. అసలే వెనకబడిపోయిన రాష్ట్రాన్ని, ఇక్కడ ఉన్న ఆస్తులను కూడా జయరామ్ గారు అన్నారు తెలంగాణ ప్రజలేమి ఆస్తులు వాళ్ళు కోరుకోలే. ఈ రాజకీయ నాయకులు చేసిన పని. అందుకనే ఆ తప్పుని సరిదిద్దాలంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకో, ముఖ్యం మనం అనుకుందాం, రేపు మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు అంటే వైసీపీకి అనుకూలం కాని వ్యక్తి. ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. రేపు పొద్దున నుంచి ఆంధ్ర తెలంగాణ మధ్య ఘర్షణ జరుగుతుంది. అదే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, గతంలో ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు కూడా ఆయన నా గురువు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. సో అందువల్ల ఏదో ఒక స్థాయిలో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చూసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చూసుకోవచ్చు. బట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ తో కూర్చునే అవకాశం ఉంది కాబట్టి ఏవైతే రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా సామరస్యంగా వచ్చే అవకాశం ఉంది. సో అది జరుగుతుందా లేదా? అది జరగకపోతే కనుక మళ్ళీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ప్రేక్షక పాత్ర వహిస్తోంది, 10 సంవత్సరాల నుంచి ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, అమరావతిని డెవలప్ చేద్దాం అనుకున్నారనుకుందాం, డబ్బులు ఏవి? కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పుడు ఏమంటుంది, మేము ఆల్రెడీ ఇచ్చాం కదా 2500 కోట్లు ఎంత ఇచ్చామో లెక్క చెప్పేస్తుంది. ఆ ఇచ్చిన డబ్బులు ఏవి అక్కడ? ఆ రోడ్లు వేసిన రోడ్లు 10 ఏళ్ళేమో అయిపోయింది. ఆ డబ్బులతోటి వేసిన రోడ్లన్నీ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తాడు? కేంద్ర ప్రభుత్వం నేను డబ్బులు ఇచ్చాను కదా అంటుంది. అసలు ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఒక ప్లేస్లో అంటే అమరావతిలో అక్కడ కట్టడాలు అదంతా ఒక ఎత్తు, కానీ ఇప్పుడు కట్టిన అన్ని శిథిలావస్థ చేరుకొని ఆ వ్యవస్థలంతా చిన్నాభిన్నం అయిపోతే దాన్ని వదిలేయాలా, మళ్ళీ అక్కడి నుంచి నిర్మాణం జరపాలా? 5 ఏళ్ల పాటు సగం నిర్మాణం అయి ఉన్న భవనాలు అవన్నీ. అసలు ఆర్బీఐ విషయం తీసుకుంటే ఆర్బీఐ నేను వచ్చి అక్కడ పెడతాను నాది, మీరు రోడ్లు అంటే మినిమం ఎమ్యూనిటీస్ ఇమ్మని అడుగుతారు. అంటే ఏంటి? రోడ్లు వేయాలి, వాళ్ళకి నీళ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అవి ఏర్పాటు చేయడానికి డబ్బులేవి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాలి. కేంద్ర ప్రభుత్వం నేను ఆల్రెడీ ఇచ్చాను కదా అంటుంది, మళ్ళీ నెగోషియేషన్ చేయాలి. ఇవంతా ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఆ టైం వేస్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులు వేసుకుని మళ్ళీ పోయిన రోడ్లన్నింటినీ, రోడ్లు ఎత్తిపోవడం అక్కడ చూసామా, ఒక అమరావతిలో చూస్తాం, మళ్ళీ ఆ రోడ్లన్నీ వేసుకోవాలి, ఎమ్యూనిటీస్ అన్ని కల్పించాలి. అప్పుడు కేంద్ర సంస్థలు వస్తాయి. అప్పుడు కేంద్ర సంస్థలు వస్తే అప్పుడు మనకి డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ మీద మరి ఏ టైంలో ఇదైందో కానండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఆయనకి 2 ఏళ్ళు పట్టింది. పని మొదలు పెట్టడానికి ఆ 3 ఏళ్ళలో కూడా లాస్ట్ ఒక 1 year 9 months ఎన్నికలకు పోయినా మిగతా మాత్రమే పని జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఆయన విభజించి పడేసి 3 రాజధానులు చేశారు.
ఆ నెక్స్ట్ వచ్చి కరోనా కూర్చుంది, ఆ తర్వాత 2 ఇక్కడ సంవత్సరాలు ఒక డ్యామేజ్ విషయం చెప్పాలి, తెలంగాణని మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలి. చేసింది ఆంధ్ర పాలకులు అయ్యి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసి ఉండొచ్చు, ఇక్కడ హైటెక్ సిటీ పెట్టి ఉండొచ్చు, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ 10 ఏళ్లలో ఆ డెవలప్మెంట్ని, అప్పుడున్న డెవలప్మెంట్ని యూజ్ చేసుకుని 10 ఏళ్లలో వీళ్ళు ఇంకొక సిటీ కట్టారు, సైబరాబాదే కట్టారు. అవును. అక్కడ మన పరిస్థితి ఏమైంది? కంటిన్యూటీ, ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ప్రాసెస్, అది ఆంధ్ర వాళ్ళు చేశారు తెలంగాణ వాళ్ళు చేశారా కాదు అని చెప్పి వీళ్ళు ముందుకెళ్ళారు. ఇది ఆంధ్ర వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏది ఉందో దీన్ని ఇంకా మేము బాగా తీసుకెళ్తామని చెప్పి సైబరాబాద్ నిర్మించుకోగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి అని చెప్పి డెవలప్మెంట్ చేసి కొంత రోడ్లు వేసి కొన్ని బిల్డింగ్లు కట్టి చేసి ఆ ప్రాసెస్ నడుస్తుందో అక్కడున్న ప్రభుత్వం ఆపేసింది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని మర్చిపోయి దాన్ని అక్కడితో ఆపేసి దాని మీద కక్ష తీర్చుకున్నారు. ఇది రెండింటికి తేడా, ఆంధ్రాకి తెలంగాణకి తేడా. ఎగ్జాక్ట్లీ ఇందాక జయరామ్ గారు ఎన్టీ రామారావు గారు హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టి ఆ మురికాలోనే ఒక పర్యాటక ప్రాంతంగా చుట్టుపక్కల ఐమాక్స్ థియేటర్ వచ్చింది, మొత్తం అదంతా నెక్లెస్ రోడ్ అంతా డెవలప్ అయింది, MMTS వచ్చింది, అన్ని రకాలుగా అది అయింది. ఆ బుద్ధుడి విగ్రహం పక్కన ఒక అంబేద్కర్ విగ్రహమే పెట్టుకున్నారు అనుకోండి, దానికంటే పెద్దదే పెట్టారు కానీ బుద్ధుడి విగ్రహం దీలా, సైబర్ టవర్స్ కూల్చలా, గచ్చిబౌలి స్టేడియం కూల్చలా, దేన్ని కూడా ముట్టుకోలేదు. వాళ్ళు ఇంకోటి చేసుకున్నారు. అదే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. ఒకళ్ళేమో కన్స్ట్రక్టివ్ గా వెళ్ళారు, ఇంకోళ్ళు డిస్ట్రక్టివ్ గా వెళ్ళారు. ఇది తేడా. తెలంగాణ పాలకులు కన్స్ట్రక్టివ్ గా వెళ్ళారు, ఆంధ్ర పాలకులు వచ్చేసరికి డిస్ట్రక్టివ్ గా వెళ్ళి ఆ పాత ప్రభుత్వం చేసి మనం తుడిచేయాలి, మనం కొత్తగా మనం ఏదో చేయాలి అని ప్రయత్నం చేసి అటు కాకుండా ఇటు కాకుండా పోయింది. కానీ ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళు కన్స్ట్రక్టివ్ గానే వెళుతూ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రక్టివ్ మోడల్లోకి టర్న్ చేసింది కూడా తెలంగాణ నుంచే అంటారు జయరామ్ గారు లాంటి వాళ్ళు. రైట్ అండి. ఒక్క నిమిషం జయరామ్ గారు, కాల్ మాట్లాడి మీ దగ్గరికి వస్తా. రాజు ఉన్నారు కడప నుంచి, చెప్పండి రాజు గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్కారము. నమస్తే అండి, చెప్పండి. ఈ తెలంగాణ నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేదు. ఈ రాజకీయ నాయకుల గురించి స్పందించాలంటే ఎవరికి కూడా ఫస్ట్ ప్రజల కన్నా రాజకీయ నాయకులకి ఎవరికి ప్రేమ లేదు మేడం. ఈ గడ్డ మీద కానీ లేకపోతే ఈ ప్రజలకు ఏదైనా చేయాలా అనే రాజకీయ నాయకులు ఎవరూ లేరు. మాది కూడా సొంత ఊరు, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సొంత ఊరే పులివెందుల నుంచి నేను మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత చిత్తశుద్ధి ఉంది అని మాకు అనిపించడం లేదు, ఇటు జగన్ గారికి చిత్తశుద్ధి ఉంది అని అనిపించడం లేదు. ముఖ్యంగా ప్రజలకు మనం బాగుండాలా, మన భావితరాలు బాగుండాలా అనే ఆలోచన ఎవరికి లేదు. హలో, చెప్పండి. బాధ్యత అనేది ఎవరికి కనిపించలేదు మేడం. ఇప్పుడు ఒకవేళ పాత ప్రభుత్వం తప్పు చేసింది, కొత్త ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని వద్దనుకునేసి జగన్ గారికి ఓటేశాం. ఆయన ఒక రాజధాని అన్నాడు, ఆయన చేయలేకపోయాడు. ఈయన 3 రాజధానులు అన్నాడు, అసలే చేయలేదు. ఇంక చేస్తాడనే నమ్మకం కూడా ఎవరికి లేదు. కాకపోతే మంచి నాయకులు ఎవరున్నారు మన ముందు అని చూస్తే ఒకవేళ కొంతమంది మంచి నాయకులు ఉన్నా కూడా ప్రజలు కరెక్ట్ గా లేరు. వీళ్ళని ఎన్నుకుంటే మనకి ఇది మంచి చేస్తారు, ఒక రాజధాని కడతారు, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. చదువుకున్న వాళ్ళు కూడా, ఎడ్యుకేషన్ పర్సన్ కూడా ఓటుకు అమ్ముడు ఈ ఓట్లు వేస్తా ఉంటే ఇంకెట్లా అభివృద్ధి జరుగుతుంది చెప్పండి. రైట్ అండి, రైట్ రాజు గారు. పులివెందుల అది కూడా కడప నుంచి ఎంత ఆవేదనగా మాట్లాడారో అర్థమవుతుంది. ఓకే అండి, ఓకే రాజు గారు. ప్రకాశం జిల్లా నుంచి నరేంద్ర ఉన్నారు, చెప్పండి నరేంద్ర గారు. నమస్తే అండి, చెప్పండి. అమ్మా, మన మహాన్యూస్ చాలా అద్భుతంగా చూపిస్తున్నారమ్మా ప్రతి పాయింట్. థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే మాత్రం ప్రకాశం జిల్లా కనిగిరి వ్యవస్థగా మేము మాట్లాడుతున్నదంటే డెవలప్మెంట్ అసలు లేదమ్మా. డెవలప్మెంట్ లేకపోగా ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుని ఓట్లేసారమ్మా, అది మా బాధ. ఎంత గౌరవం ఇంకా డెవలప్ కావాలంటే ఎట్లా అవుతుందమ్మా డెవలప్? విపరీతంగా డబ్బులు తీసుకొని 2080 ఓట్లకి ఈ ఊర్లో పంచితే ఒక 4 ఓట్లు మేము తీసుకోలేదమ్మా డబ్బులు. ఇంకా సమాజం ఎట్లా డెవలప్ అవుతుందమ్మా? రాష్ట్రం డెవలప్ అవుతుంది. సరే ఇంకోటమ్మా, 24 గంటల్లో అంటే మొత్తం ఈ బంధం హైదరాబాద్ తో తెగిపోతుంది కదా, దాని మీద ఏమంటారు మీరు? అమ్మా, టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం పక్కా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారికి చాలా ఉంటారు, అది మాత్రం జగవరంగ సత్యం.
కర్మజాలి జగన్ గారి ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా అదే కొద్దేనమ్మా. మ్మ్. అది పక్క మాది. రెండోది మరీ ఎస్సీ ఎస్టీలు అయితే భయంకరంగా చేశారమ్మా జగన్ గారికి ఓట్లు. పక్కది మ్మ్. బాగా బీభత్సం చేస్తారు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వేస్తున్నారు కాదంటలేదు, కానీ మ్మ్. మరీ మాస్ వాళ్ళు మాత్రం భయంకరంగా చేశారమ్మా. ఓకే రైట్. మాత్రం ఆ. అయితే కర్మజాలిందా మనకు జగన్ గారు వచ్చారంటే మాత్రం ఆ. రాజమ్మా. ఓకే, కానీ ఎక్కడో ధైర్యం ఉందన్నమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నట్టున్నారు. రామకృష్ణ విజయవాడ నుంచి కాల్ చేశారు. చెప్పండి రామకృష్ణ గారు. నమస్తే అండి. 68 సంవత్సరాల నుంచి జరుగుతున్న మోసం అండి ఇది. 68 సంవత్సరాల నుంచి 68 సంవత్సరాలు జరుగుతున్న మోసం ఇది. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ మిస్ అయింది చెప్తున్నా 56 నుంచి 2024 వరకు ఎవరు చెప్తుంది ఒక్కళ్ళు చూపించండి. ఓకే, కట్ అవుతుందండి, డిస్టర్బెన్స్ వస్తుంది. నాగన్న గారు హైదరాబాద్ నుంచి చెప్పండి. నాగన్న గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ టోటల్ డిబేట్ అంతా అన్ని బేసిక్ గా కొన్ని టెక్నికల్ హలో చెప్పండి. అసలు ఇష్యూస్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ రాజధానిని పాలిటిక్స్ తో సంబంధం లేకుండా సపరేట్ దీనికంటూ ఒక ఏదన్నా ఒక వింగ్ సంథింగ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే తప్ప, లేదంటే ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళు ముందుకు జరుపుతారు, 5 సంవత్సరాలు వాళ్ళు వెనక్కి జరుపుతారు. అసలు రాజధాని అనేది వచ్చే ఛాన్స్ లేదండి. ఇప్పుడు ఈ 5 years బాబుకు ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా ఆయన మొత్తం మొదలుపెట్టి మళ్ళీ అది ఇది చేసే లోపల పబ్లిక్ సెంటిమెంట్ మళ్ళీ మార్చేస్తారు. వాళ్ళు ఏదో 4 డబ్బుల కోసం అని మళ్ళీ కొంత కామన్ పబ్లిక్ అటు సైడ్ వెళ్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ 3 క్యాపిటల్స్ అంటారండి. ఇది పాయింటే అండి. డెఫినెట్ గా అదే జరుగుతుందండి. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నానండి. ఎందుకంటే ఇది ఇప్పుడు యాక్చువల్గా ఈ పాలిటిక్స్ కూడా కాదండి, ఇది చేసిన మొత్తం ఇండిపెండెన్స్ అప్పటి నుంచి జరిగిన టోటల్ పాలిటిక్స్, రాంగ్ పాలిటిక్స్ రిజల్ట్ ఇప్పుడు. ఎందుకంటే కామన్ పబ్లిక్ కొంత 20% పబ్లిక్ మాకు డబ్బులు ఇవ్వాలి, ఎవడు ఏ పాలిటిక్స్ చేసినా మాకు అనవసరం, మాకు ఎవరు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళకే వేస్తాం, మాకు ఈ డెవలప్మెంట్ అవన్నీ మాకు తెలియదు, మాకు ఫుడ్ పెట్టిన వాళ్ళకే వేస్తామని ఆ టైప్ పర్సన్సే వైసీపీకి వేసారండి. హలో వింటున్నాను, చెప్పండి నాగన్న గారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు గవర్నమెంట్లు అన్ని కేటగిరీస్ ని నెగ్లెక్ట్ చేసినందుకు ఆ టైప్ ఆఫ్ కేటగిరీస్ డివైడ్ అయిపోయాయండి. డెవలప్మెంట్ అనేది ప్యారలల్ గా అందరికి ఒకటే చేసింటే ఆ సిచ్యువేషన్ వచ్చేది. దానికి అడిషనల్ గా వీళ్ళు పాలిటిక్స్ యాడ్ చేశారు. ఏమని, ఈ పార్టీ వస్తే ఆ పార్టీ మీ డెవలప్ కాకూడదని, వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయని మొత్తం కలిసి మిక్స్ చేసేసి అర్థం కాని సిచ్యువేషన్ చేశారు. డెఫినెట్ గా చెప్తున్నా చూడండి, ఇప్పుడు ఈ ఏపీకి రాజధాని వచ్చే ఛాన్సే లేదండి. ఒకవేళ వచ్చినా కొంత కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పాడు చేశారు. ఇప్పుడు బాబు కట్టినటువన్నీ వేస్ట్ అయిపోయాయి, మళ్ళీ డబ్బులు పెట్టాలి, మళ్ళీ డబ్బులు పెట్టడానికి డబ్బులే లేవు. ఇప్పుడు ఒకటండి సింపుల్ గా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనేదాని ప్రకారం ఇప్పటికైనా ప్రజలు కనీసం ఒక 3-4 టర్మ్స్ అయినా ఒకే పార్టీ ఐడియాలజీ ఉన్న వ్యక్తులను గెలిపిస్తేనే ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటారు. ఇది ప్రీవియస్ జరిగిన గవర్నమెంట్ లో జరిగిన మిస్టేక్స్ కొంతమంది పబ్లిక్ కి, వెనుకబడిన వాళ్ళకి ఒక రకమైన మైండ్ సెట్ తయారు చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్లు ఇది ఒక రోజు జరిగిన మిస్టేక్ కాదండి. ఇప్పుడు 20 ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి జరిగిన గవర్నమెంట్ లో కొన్ని కేటగిరీస్ పబ్లిక్ ని అవాయిడ్ చేశారు. అది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మాకు ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళకే మేము ఓటేసి, ఈ డెవలప్మెంట్స్, స్టేట్ ఇవన్నీ సంబంధం లేదండి వీళ్ళకి. ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ ఉన్నంత వరకు ఓటు అనేదే ముఖ్యం. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదండి, ఓటు అంటున్నారు. ఓటు వేసే వాళ్ళు ఓటు కరెక్ట్ గా ఎప్పుడు వేస్తారండి? ఎంతో మెచ్యూర్డ్ అయ్యి పాలిటిక్స్ తో సంబంధం లేకుండా స్టేట్ గురించి ఆలోచించాలి. అది ఎప్పుడు వస్తుందండి? మన ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, మన సమస్యలు తీర్చినప్పుడు మాత్రం అన్ని బాగున్నప్పుడే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వస్తుంది. ఇప్పటికైనా అంటే ఏదో అంటారు కదా, సోయ అంటారు కదా, సోయలోకి రావాలి. రేపేంటి అనే దాని గురించి ఆలోచించాలి. నా రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంతం మీద, ఆ ప్లేస్ మీద, మనం పుట్టిన గడ్డ మీద ఆ ప్రేమ ఉండాలి. ఉంటేనే ఎవరితో అయినా, అది చంద్రబాబు నాయుడు గారితో అయినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో అయినా, తాము అనుకున్న పని చేయించుకోగలుగుతారు ప్రజలు.
లేదు అంటే ఇంతకుముందు అన్నట్టు కాంప్రమైజ్ అయిపోతారు. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓటు వేద్దాంలే, చెప్దాంలే, మళ్ళీ 5 ఏళ్ళకి ఇంకెవరో వచ్చి నిజంగా మీరు చెప్పిన చాలా పెద్ద విషయం. రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ఒక 5 ఏళ్ల పాటు మొదలుపెట్టినా ఏదో ఒక మైండ్ గేమ్తో చిన్న ట్విస్ట్తో ఎన్నికల మేనేజ్మెంట్ మారిపోయి ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఏంటి పరిస్థితి అనేది. మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక్క నిమిషం అండి, ఒక్క కాలర్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత వెళ్దాం. వెస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి గారు, శ్రీరామ్ గారు, రాజేంద్ర గారికి గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్, యాక్చువల్ గా 2014లో 5 సంవత్సరాల విజన్ ఉన్న లీడర్ కి చంద్రబాబు నాయుడుకి ప్రజలు అవకాశం ఇచ్చారండి. ఆయన మాక్సిమం ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడ్డారు, ఒక రూపం తీసుకొచ్చారండి. దాని తర్వాత 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్ల రూపాయలు దోసేసిన వ్యక్తికి, ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తికి ప్రజలు అవకాశం ఇచ్చారంటే ప్రజలే దౌర్భాగ్యులండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి ఏమీ లేదండి. ప్రజలే దౌర్భాగ్యులు. ప్రజలు తీసుకున్న నిర్ణయమే తప్పుడు నిర్ణయం. ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్ దాన్ని ఏంటంటే కమెడియన్ పొలిటీషియన్ ఉన్నాడు కదండి, కే పాల్, అలాంటి వాడికి అవకాశం ఇచ్చినా ఒక విధంగా ఉండండి రాష్ట్రం. అలా కాకుండా విజన్ లేకుండా ఏమీ లేకుండా నేర సామ్రాజ్యం విస్తరించి ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రజలు బాధపడతారంటే దీంట్లో ప్రజలదే తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి తప్పు కాదండి. ఇప్పటికైనా ప్రజలు మేలుకుని విజన్ ఉన్న లీడర్కి అవకాశం ఇస్తే ఒక 2 టర్మ్స్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కన్నా బాగా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా, అంటే దాని మీద కూడా ఫిక్స్ అయి ఉండాలి పబ్లిక్ అనమాట. ఒకసారి జయరామ్ గారితో మాట్లాడండి. జయరామ్ గారు, చెప్పండి లక్ష్మి గారు. విన్నారు కదా చాలా మంది కాలర్స్ కొన్ని విషయాల్లో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ భయం ఉండదు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇంకేదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మళ్ళీ అధోగతి పాలే, కాబట్టి ఈ నిర్ణయాన్ని ఇలానే కొనసాగించుకుంటూ ముందుకెళ్ళాలంటారు. మీకేమనిపిస్తుంది, నిజంగా ఆంధ్ర ప్రజలు అమాయకులా, లేదంటే అత్యాసపరులా, లేదంటే రాజకీయ చైతన్యవంతులా, ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు, సో తెలివి తక్కువ వాళ్ళు అంతకంటే కాదు. సో ఇక్కడ తెలంగాణ కంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్. వేరే డౌట్ లేదు, కన్ఫ్యూజన్. ఎందుకు అంటే అక్కడికి ఫారినర్స్ వచ్చిన తర్వాత అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత రకరకాల ఇన్స్టిట్యూషన్స్, ఒకటి హెల్త్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఆ యూనివర్సిటీ సిస్టమ్ కావచ్చు, ఇట్లా చూసినట్టయితే ప్రతిది కూడా తెలంగాణ కంటే ఏపీలోనే చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. అంటే మనకు వేరే కన్ఫ్యూజన్ లేదు. మరి అంత కన్ఫ్యూజన్ లేకుండా అంత క్లియర్ కట్ గా ఉన్న తర్వాత నిర్ణయాలు ఓట్లు వేయడం లోపల ఎందుకు ఉంటుందంటే అక్కడ ఉండే ఏకైక దరిద్రం కులం. కులం చాలా దరిద్రంగా ఉంది. అంటే నా కులం వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దౌర్భాగ్యం పనులు చేసినా మనం ఓటేసుకోవాలి, మనం ఓటేసి గెలిపించుకోవాలి అనేది కులాల వారిగా విభజన జరిగి, కులాల వారిగా పంపకాలు జరిగి, కులాల వారిగా కార్పొరేషన్ పెట్టి, కులాల వారిగా పలకరింపులు, కులాల వారిగా ప్రతీదీ చేసుకోవడం. అంటే ఇది నా కులం వాడు ఉంటే నాకు పర్వాలేదు, ఆ కులం ఆ వ్యక్తులను పెద్ద కాపాడింది కూడా ఏం లేదు. అలా అనుకుంటే ఆ కులం లోపల అనేక మంది నిరక్షరాస్యులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఏ కులంలో రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ కులంలో నిరక్షరాస్యులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఇక్కడ కులాలను ఊడిగం చేయడానికి మాత్రమే ఉపయోగించుకునేది తప్పితే రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఇక్కడ కులాల ద్వారా ప్రజలకు పెద్ద పెట్టింది మాత్రం ఏమీ లేదు, జీరో. ఇంట్లో వేరే కన్ఫ్యూజ్ లేదు, డిస్ప్యూట్ అంతకంటే లేదు. ఈ కుల నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసిన అట్టడుకు వెళ్ళింది అన్నది వాస్తవం. ఒకవేళ కనుక నా కులం వాడిని నేను కాపాడుకోవాలి, నా కులం వాడు దోసుకుంటుంది, నా కులం వాడు తిన్నట్టు అనుకున్న తర్వాత ఇక్కడ కులం వాడు ప్రజలు తినడం లేదు, దాంట్లో నిన్ను కూడా కలిపి తింటున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఓటరు గమనించు. ప్రతి ఓటరు అక్కడ గమనించుకోవాల్సిందంటే ఇది ఒక్కరితో ఆగేది కాదు, వ్యవస్థను దెబ్బ కొడుతుంది, వ్యవస్థకు ఒక క్యాన్సర్ లాగా కులం మారింది అన్నదాన్ని. అంటే కులం కంటే కూడా అండి, సరే కులంది ఒక ఇదైతే, ఇంకొకటి దళితులంతా, ఎస్సీలంతా, లేదంటే క్రిస్టియన్లంతా మా వైపే ఉన్నారు అని ఒక పార్టీ చూయించుకోవడం, ఆ సమీకరణాలు కూడా అటువైపే ఉండడం కూడా మరి అంటే ఏ ఈక్వేషన్స్తో ఉన్నాయి అనేది ఒక అర్థం కాని పరిస్థితి. తెలంగాణలో మీకు తెలుసు దళిత బంధు అని కేసీఆర్ గారు తీసుకొచ్చారు, బీసీ బంధు అని తీసుకొచ్చారు. అంటే ఈ మత ప్రాతిపదికగా, కుల ప్రాతిపదికగా ఆయన కూడా కొన్ని ట్విస్ట్లు ఇచ్చారు, అయినప్పటికీ కూడా గెలవలేదుగా తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రజలు మరి చురుకైన వాళ్ళని చెప్పొచ్చుగా.
అంటే దీంట్లో ఒకటండి, తెలంగాణ లోపల ఉద్యమ నేపథ్యం, తెలంగాణ లోపల ఎదుటోడు చెప్పినవని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతారు. వాళ్ళు ఏం చేయాలో దళిత బంధు తీసుకొచ్చినంత మాత్రాన దాన్ని నేను కానీ ఇతర వ్యక్తులు కొంతమంది మేధావులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. దళిత బంధు అనేది ఒక మోసం, దళిత బంధు అనేది ఒక చీటింగ్ లోపల భాగంగానే చూసామా. అది చీటింగ్ అనే విషయం తెలిసిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నమ్మాలా నమ్మకూడదు అనేది కాకుండా వ్యవస్థలో ఉన్న లోపాలను వెలికి తీసేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆ బాధ్యతను ప్రజలు ఎందుకు విస్మరిస్తున్నారు అనేది, అంటే తెలివి తక్కువ వాళ్ళని కాదు, తెలివి కల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అన్న ఒక నిర్లక్ష్యం. మరి ఎందుకు దీంట్లో ఇంకొక కులాల పరిగా ఓట్లు అనుకున్నాం. కులాల పరిగా ఓట్లు అంటే ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఎస్సీలు ఎస్టీలు కంప్లీట్ వైఎస్ జగన్ కేసు. ఎస్సీలు ఎస్టీలు వైఎస్ జగన్ కు కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఏమి లేదు. చాలా చెప్పాలంటే ఒకవేళ కనుక ఎస్సీల విషయానికి వచ్చినప్పుడు చాలా క్లియర్ గా ఇది ఓపెన్ గా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి ఈ క్యాలిక్యులేషన్స్. మాలలు అత్యధికంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం వరకు మాలలు అత్యధికంగా ఉంటారు. మాల ఓట్లు డెఫినెట్ గా వైసీపీకి పడి ఉండొచ్చు. అది పూర్తి స్థాయిలో పడ్డాయని నేను అనుకోను, పడి ఉండొచ్చు కొంతవరకు, 70% 60% పడి ఉండొచ్చు. రిమైనింగ్ వాళ్ళు డిఫరెంట్ గా డెమోక్రాట్స్ కి ఆలోచిస్తుంటారు కదా, ఏ విషయాలు ఎంత ఆలోచించకుండా ఉండరు కదా, అది డిఫరెంట్ గా తెలుగుదేశం పార్టీకి పడి ఉంటాయి. మాదిగలకు డెఫినెట్ గా, ఎందుకంటే వర్గీకరణ చేసిన తర్వాత ఆ 4 సంవత్సరాల ఫలాలు మాదిగలు అనుభవించారు కాబట్టి మాదిగలు మొదటి నుంచి కూడా మాలలో అదే ఆరోపిస్తారు. తెలుగుదేశం పార్టీతోనే మాదిగలు ఉంటారు, మాదిగలు అనే దాని విషయానికి వచ్చినప్పుడు మాదిగలు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అనే దాని నుంచి. మరి ఇక్కడ ఎస్సీలు మొత్తం ఒకవైపు ఎలా ఉంటారు? ఎస్టీలు లోపల డెఫినెట్ గా ఆలోచన పరులు ఉన్నారు, బీసీ లోపల ఆలోచన పరులు ఉన్నారు, ఓసీలో విషయానికి వస్తే గంపగుత్తగా ఓసీ ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు పడ్డాయా? అదేం కుదరదు, అదేం పడవు. అంటే ఇక్కడ ఈ ఓసీల లోపల మళ్ళీ కులాలను విభజించాలి, మళ్ళీ కులాలను క్లారిఫికై చేస్తున్నట్టు విభజించినట్టు అక్కడ మళ్ళీ అంటే ఇక్కడ ఇది నేను ఈ విషయంలో మాట్లాడుతున్నాను. ఏ పార్టీకి ఏ కులం వాళ్ళు చేస్తుంది అనేది కాకుండా ఒక వ్యక్తి ఒక వ్యవస్థను మార్చాలని వచ్చిన ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి నువ్వు నీ కులం వాడు అని మాత్రమే నువ్వు ఓటు పార్టీలకు పరంగా కాదు, ఒక వ్యక్తిని నా కులం వాడు ఎన్ని తప్పులు చేసి రైట్. ఇది వ్యవస్థలకు మార్పు రావాలి, వ్యవస్థ లోపల మార్పు ఉండాలి. తెలంగాణ లోపల మీకు ఎక్కడ అది జరగదు, ఎక్కడ మనం అది చూడం. నేనున్నానండి, నేను చాలా ఇప్పుడు వరంగల్లో ఉంది, నేను వరంగల్ ఒకటే కాదు, అన్ని జిల్లాల లోపల ఉందో మనకి ఎక్కడ కూడా కుల ప్రాతిపదిక మీద ఎక్కడ ఓటింగ్ జరగదు. తెలంగాణలో విషయం లోపల కానీ ప్రచారం విషయంలో కానీ కుల ప్రాతిపదికంగా జరగదు. అంటే మావాడని, మా క్రిస్టియన్ అని, లేదంటే మా హిందూ అని ఇలా జరగదు, ఎక్కడ జరగదండి. ఇక్కడ మీకు ముస్లిం విషయానికి చూడండి, ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. ఫిరోజ్ ఖాన్ డెడ్ అగెనెస్ట్ ఎంఐఎం పార్టీ, అవును, డెడ్ అగెనెస్ట్ ఓ డెమోక్రటిక్ ఆలోచిస్తాడు ఫిరోజ్ ఖాన్. మరి ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు కూడా మా ముస్లింస్ ఓట్లని ముస్లింకి వేయాలని ఏ రోజు చెప్పాడు? అవును, ఏ రోజు మాట్లాడు? అవును, ఏ రోజు? అంటే ఈ ఓట్లు ఎప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ గా ఆలోచించే ఏ వ్యక్తి కూడా కులాలను ప్రోత్సహించడు. అట్లా అనుకుంటే నేను నన్నే తీసుకోండి, నేను ఎప్పుడు కూడా కులాన్ని ఎక్కడ ప్రోత్సహించలేదు, ఈ కులం వాళ్ళే ఉండాలని చెప్పలేదు, ఈ కులాన్ని నెత్తినెత్తుకోలేదు. అంటే డెమోక్రటిక్ ఆలోచించే వాళ్ళు నిజంగా, అంటే మీరు అన్నారు ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంది, కాస్త తెలంగాణ ప్రజల కంటే కూడా కొంచెం ముందే ఉన్నారు అని. కానీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చదువుకోకముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టు అయింది పరిస్థితి. తెలంగాణ ఇప్పుడు జయరామ్ గారు చెప్పింది చూస్తే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలండి. కులాలు చుట్టూ తిరుగుతూ మావాడని, ఇప్పుడు లీడర్లు కూడా చచ్చినట్టు అక్కడ ఎంత కులం ఉంటే ఆ కులం ఓటు బ్యాంకును బట్టే క్యాండిడేట్లను సెలెక్ట్ చేసే పరిస్థితి దాకా వచ్చింది. ఇక ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి. లక్ష్మి గారు ఇంకొక మాట, లక్ష్మి గారు ఒక్క మాట చెప్పండి అండి. అదే ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ రెడ్డిస్ కావచ్చు, కమ్మాస్ కావచ్చు, వరంగల్లో ఎక్కువగా పర్సెంటేజ్ ఉంటుంది. రెడ్డిస్ కంటే కమ్మావ ఎక్కువ ఉంటుంది. రెడ్డిస్ కంటే కమ్మాలు వరంగల్ హంటర్ రోడ్, నేను అండర్లైన్ కూడా చేసి చెప్తున్నా. హంటర్ రోడ్ అంటే వరంగల్ హన్మకొండలో ఉన్న అదాలత్ సెంటర్ నుంచి మళ్ళీ వరంగల్ ఎండింగ్ వరకు కూడా హంటర్ రోడ్ అంటుంటారు. హంటర్ రోడ్ ఫర్ లార్జెస్ట్ ఏరియా అది. ఆ ఏరియా మొత్తము కమ్మాసే ఉంటారు. అక్కడ మా పేరెంట్స్ ఇల్లు కూడా, మా ఫాదర్ కట్టిన ఇల్లు కూడా హంటర్ రోడ్ లోనే ఉంటది. కమ్మ కమ్యూనిటీ మధ్యలో ఉంటది ఇల్లు.
మేము ఎప్పుడు కూడా ఆ కమ్యూనిటీతో మాట్లాడేటప్పుడు వీళ్ళు కమ్మ అని మాట్లాడలేదండి. అక్క అయితే అక్క అని మాట్లాడము, అన్న అయితే అన్న అని మాట్లాడము, బావ అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ సురేష్ అని ఉంటాడు. ఆ సురేష్ వాళ్ళ చెల్లెలనే పిలుస్తాను, వాళ్ళ బావని పిలుస్తాను, వాళ్ళ అక్కని పిలుస్తాను. వాడు సేమ్ నన్ను వాడు బావాని పిలుస్తుంటాడు, మా అక్కను వాడు అక్కనే పిలుస్తుంటాడు, వాడు అలానే పిలుస్తుంటాడు. ఇలానే ఎక్కడ కూడా మాకు ఆ గ్యాప్ ఏర్పడలేదు. వీళ్ళు కమ్మ లేదు అనుకుంటే వీళ్ళు క్రిస్టియన్ లేదంటే వీళ్ళు ముస్లిం అనే గ్యాప్ ఎక్కడ ఏర్పడలేదు. మీకు ఈ రెడ్డిస్ తోనే అదే వాయు వరుసలు ఉన్నవి, ఆ కింది కులాలతో అదే వాయు వరుసలు ఉన్నవి, ఆ పై కులాలతో అదే వాయు వరుసలు ఉన్నవి. అంటే పరుచూరి ఫ్యామిలీ అంటే మనం చెప్పాల్సిన పని లేదు. పరుచూరి ఫ్యామిలీ అత్యధికంగా మీకు వరంగల్లో కనిపిస్తుంటారు. అవునవును, అత్యధికంగా వరంగల్. అదే పరుచూరి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఆ కుటుంబంతో అనేక మందితో సంబంధాలు అనేక మంది. ఇక్కడ నేను ఎందుకు అండర్లైన్ చెప్తున్నంటే, ఎక్కడ కూడా రెడ్డిస్ కానీ వెలమాస్ కానీ చౌదరీస్ కానీ ఎక్కడ కూడా కమ్మ వీళ్ళు వెలమ వీళ్ళు మాల వీళ్ళ మాదిగా అనేది లేదు. అక్క తమ్ముడు అన్న చెల్లెలు ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ అయింది. ఈ రోజు వరకు పెళ్లిలు కూడా అలానే జరిగినాయి. మరో కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు అత్యధికంగా కులాంతర వివాహాలు తెలంగాణలో జరుగుతాయి. అత్యధికంగా కులాంతర వివాహాలు తెలంగాణ, అత్యధికంగా వరంగల్లో జరుగుతాయి. మీది కూడా అత్యధికంగా వరంగల్. ఎక్కడ కూడా మీకు కులాంతర వివాహాల లోపల చంపుకోవడాలు సావడాలు ఎక్కడ కనిపించవు. మీకు అంటర్లో లోపల యాసిడ్ దాడి చేసినప్పుడు యాసిడ్ దాడి లోపల ఒక ఉన్నతంగా ఆలోచించిన ఒక కమ్యూనిటీ సంబంధించిన పిల్లోడు ఇన్వాల్వ్ అవుతే ఆ పిల్లోడి తండ్రి ఏం చెప్పాడు, వీడు నా కొడుకే కాడు, వాడి ప్రభుత్వం ఏం చేసినా నాకు తప్పులేదని చెప్పేసి తన కొడుకును త్యాగం చేశాడు. తన కొడుకును త్యాగం చేశాడు. మరి దాన్ని ఏం చెప్పాలి? అవును, దాడి చేసింది ఒక దగ్గర చేసింది, మరి ఆయన ఎందుకు వెనుక రాలేదు? ఎగ్జాక్ట్లీ జయరామ్ గారు, నిజంగా ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్తారు, శ్రీరామ్ గారే కాదు మొత్తం ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ ఈ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా కులాల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయాల పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏ కుల అభివృద్ధి కోసం ఆ కుల సంఘాలు ఉండడం, కుల డెవలప్మెంట్ కోసం నలుగురు కలిసి పాటుపడడం, ఒకరికొకరు చేయూతనిచ్చుకోవడం అంతవరకు చాలా చక్కగా ఉంటుంది. కానీ రాజకీయంగా రాష్ట్రం నాశనం అయిపోయిన పర్ల, మా ప్రాంతం నాశనం అయిపోయిన పర్ల నరుక్కుంటాం, కొట్టుకుంటాం, లేదంటే ఉద్యమం ఏదైనా జరుగుతుంది మేము ఇంట్లో నుంచి కదలం. ఈరోజు నిజంగా అండి అంటే బాధ అనిపిస్తుంది. ఇందాక ఆయన అన్నారు, ఎవరు గంగారావు గారు అన్నారు కదా, గంగాధర్ గారు అన్నారు రాజమండ్రి నుంచి, నాకేంటిలే అని స్వార్థం. ఈరోజు అమరావతి కట్టాలి అని తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు, అన్ని రకాలుగా అందరి తోడ్పాటుతో వెళ్ళారు, భూములు ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మాకేంట్లే అని వాళ్ళు అనుకుంటే ఆ ప్రాంతంలో రాజధాని వచ్చేది కాదు. ఆ ఇచ్చినందుకు మళ్ళీ వాళ్ళు చచ్చినట్టు ఈ 5 ఏళ్ల పాటు ఇప్పటికీ ఉద్యమాన్ని నడిపించుకుంటా చేస్తానే ఉన్నారు. మిగతా ప్రాంతాల వాళ్ళు అందరూ కలిసి వచ్చేసి మహిళలందరూ అసలు వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని నిలబడ్డం కానీ కనీసం సగానికి సగమైన ఆ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఉంటారు, లోపలే పెట్టుకుంటారు, బయటికి రారు. ఎందుకంటారండి? బయటికి రారు, అన్నది ఇది బయటికి రారు. ఎందుకంటే లోపల ఉంటుంది, ఉండి ఏం లాభం, ఆ చైతన్యం ఉండాలిగా. అది నేను మొదటి నుంచి చెప్తున్నా, అదే మన వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ని రైస్ చేస్తేనే ప్రభుత్వాలకు తెలుస్తుంది తప్ప మనం ఇంట్లో కూర్చొని అయ్యో పాపం అమరావతి వాళ్ళకి అట్లా అయిపోయింది, రైతులకు అట్లా అయిపోయింది అనుకుంటే ఉపయోగం లేదు. ఏమైంది, చివరికి అమరావతి ఉద్యమం అనేది ఏదో కొన్ని గ్రామాల సమస్య కింద మార్చేశారు. ఇది రాష్ట్ర సమస్య అనేది పోయి కొన్ని గ్రామాల సమస్య అనే స్థాయికి తీసుకొచ్చారు. అవునండి, అది వాళ్ళ ఎవరిదో అక్కడ ఆ ఊళ్ళో సమస్య, మనకేంటి అదేదో అంత కమ్మరిదంట కదా, వాళ్ళ గొడవంట కదా, మనకెందుకు, దాని గురించి మనకెందుకు అన్న స్థాయికి తీసుకొచ్చారు. అది రాజకీయ నాయకులు చేసే జంతర్ మంత్రి ఇదంతా. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటని తెలియకుండా ఏదైతే మనలో ఈ కులాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నదో దాన్ని ఫ్లేరప్ చేసి ఈవెన్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కులాల గురించి మాట్లాడడం. అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ గురించి ఏమని మాట్లాడాడు ఆయన, ఈయన పలానా కులానికి సంబంధించిన ఆయన అన్నమాట. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పెట్టిన మొదటి ప్రెస్ మీట్ ఆఖరి ప్రెస్ మీట్ అదే. అది ఒక కులం గురించి మాట్లాడడానికి, ఒక వ్యక్తికి సంబంధించిన కులం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. మరి అంటే చూడండి, రాజకీయ నాయకత్వం చేస్తున్న ఈ జంతర్ మంతర్లో ఎందుకండి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న వెంకటేశ్వరరావు గారి ఆయన తీసుకున్న ఛార్జ్ తీసుకున్న సమయానికి మళ్ళీ ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందండి
నిజంగా అది చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉంటాయా? ఇదే నేను చెప్తుంది, కక్షపూరితంగా వ్యవహరించడం. ప్రభుత్వం అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కాకుండా ప్రభుత్వం చేసినవన్నీ కూడా మనం రూపుమాపేయాలి. ఆ ప్రభుత్వంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించేయాలి. ఆ ప్రభుత్వంలో ఏదైతే రాజధాని అన్నారో అది రాజధాని లేకుండా చేయాలి. ఈ విధమైన డిస్ట్రక్టివ్ ఐడియాస్ తోటి ఇక్కడ ఉన్నారు. అది సమస్య. రాజకీయ నాయకత్వం ఒక్కటి జరగలేదండి. ఆ ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ప్రజలు ఉండకూడదు అనలేదు. ఇంకా ప్రజలు లేకుండా అంటే చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు పక్క రాష్ట్రాలకి. అది కూడా జరిగింది. ఇందాక నేను చెప్తుంది మధ్యలో మిస్ అయింది. ఎందుకంటే అక్కడ పెట్టుబడిదారులు, తెలంగాణలో ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితేనే ఈ ప్రభుత్వం ఎడిదిరిగి ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది. అందువల్ల కనీసం వాళ్ళు వస్తే ఆ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా రూపుమాపిపోతాయి. డ్రగ్స్ కానీ మద్యానికి కానీ ఎందుకు బానిసలు అవుతున్నారు? ఖాళీగా ఉన్నారు, యూత్ అంతా ఖాళీగా ఉన్నారు. ఏం చేయాలి తెలియని పరిస్థితి. రైట్ అండి. రాంబాబు గారు ఉన్నారు నెల్లూరు నుంచి. చెప్పండి రాంబాబు గారు. ముందుగా థ్యాంక్స్ మేడం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం. ఏ రాష్ట్రమైనా ఏ దేశం అయినా ప్రగతికి 2 చక్రాలు ఉంటాయి మేడం. అభివృద్ధి ఒకటి, సంక్షేమం ఒకటి. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసింది మేడం. సంక్షేమం ఒకటే ఏదో కొరగా చేసింది. కాబట్టి మన రాష్ట్రం ఈ పొజిషన్ లో ఉంది. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం మేడం. ఆ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పట్టణంలో పెట్టాలని కోరుకుంటున్నాను మేడం. రైట్ అండి. రైట్. గాయత్రి ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో మొత్తంగా అంటే కాల్ చేసే వాళ్ళు కూడా ఒకటే, ఈ విడిపడిపోతున్నాం, పూర్తిగా విడిపోతున్నాం కాబట్టి ఎలాంటి చైతన్యం ఉండాలి ప్రజల్లో, అది నేర్చుకోవాలి. జయరామ్ గారు ఏదో చెప్పబోయారు. ఇది మీరు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే నేను ఒక విషయం మీ దగ్గరికి తీసుకురావచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారిని కలిసింది నేను ఒక్కసారి. ఆ ఒక్కసారి కూడా దాదాపు ఒక 5 అవర్స్ వచ్చింది. సో నేను ఆ 5 అవర్స్ లోపల నేను ఎప్పుడు నేను సార్ అని చెప్పలేదు, పిలవలేదు, అన్నానే పిలిచాను. ఈజ్ ఎంజాయ్డ్ ఏ లాట్. ఫస్ట్ మాకు పరిచయం లోపల ఎంజాయ్డ్ ఏ లాట్. అసలు ఆయన కదులుతున్న ఒక ఎన్సైక్లోపీడియా అండి. కదులుతున్న ఒక ఎన్సైక్లోపీడియా. ఆయనకి ఏ సబ్జెక్ట్ మీరు తీసుకోండి, మీరు విప్లవాలు తీసుకోండి, సామాజికవాదం తీసుకోండి, కులాలు తీసుకోండి, మతాలు తీసుకోండి, లేదా ఫైనాన్స్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, దేని మీద అనర్గళమైన నాలెడ్జ్. ఇది చెప్పడం లోపల నాకు ఎలాంటి సిగ్గు లేదు, ఎలాంటి బిడియం కూడా లేదు. ఒక అనర్గళమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అత్యున్నతమైన చదువు చదివి తను ఇంకా నిడారంబరంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి అభ్యంతరాలు బేసిజాలు లేకుండా నేను ఒక సామాన్యమైన పర్సన్. వాస్తవాన్ని చెప్పాలంటే డిఫరెంట్ గా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డీజీ క్యాడర్ లో ఉన్న వ్యక్తి. నాతోనే కూర్చొని 2 గంటలు మాట్లాడాల్సిన పని లేదు. నాతోని కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని మేము తినుకుంటూ సివిల్ ఎంజాయ్డ్ ఏ లాట్. ఆయన నాకు పరిచయం అయింది కూడా మాధవరావు గారు, వెంకటేశ్వరరావు గారి ద్వారా. దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. అంటే ఈ జయరామ్ ఇది విషయం అంటే లేదు తీసుకురావాలి, మనం కూర్చుందాం, మాట్లాడదాం అని చెప్పేసి పిలిపించుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు గంటల తరబడి కూర్చొని మనం ఇంకా దీనిపైన మాట్లాడుకోవాలన్న ఏ రోజు కూడా ప్రభుత్వం మీద చాలా మందికి ఆయన పర్సనల్ గా కూడా అంటే ఆ స్థాయి ఉన్న వ్యక్తి చాలా పర్సనల్ గా కనెక్ట్ ఉన్నారు. శ్రీ లక్ష్మి గారు జగన్ ప్రభుత్వం మీద గానీ, జగన్ మీద గానీ ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడాలి. అవునా? ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడకుండా ఈ ప్రభుత్వంతోనే ప్రజలకు జరగాల్సిన న్యాయాల మీద మాత్రం మాట్లాడడం జరిగింది. అంటే ఏ రోజు కూడా ఆ విషయాన్ని లోపల అంటే ఆయన ఆ రోజు కూడా తను మాట్లాడొచ్చు, కానీ అది కూడా మాట్లాడలేదు. అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద కూడా దాన్ని పాజిటివ్ గా కూడా మాట్లాడలేదు. ఆయన మీద నెగిటివ్ గా మాట్లాడలేదు, ఈయన గురించి పాజిటివ్ గా మాట్లాడలేదు. అంటే ప్రజల అంశాలు, ప్రజా వేదికగా ఉండే విషయాలు, ప్రజలను ఒక వేదిక మీదకి ఎలా తీసుకురావాలనే దాన్ని ఒక పోరాట యోధుడిగా మాట్లాడండి. ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక పోరాట యోధుడిగా మాట్లాడాలి. నిజంగా కనుక మాట్లాడాలనుకుంటే, మావోయిస్టు ఉద్యమం కనుక ఉన్నలో మేము బతుకున్నాం అనుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారి లోపల ఉన్న ఒక నీతి నిజాయితీ నుంచి సిగ్గుపడాలని చెప్తాను. ఇంతకంటే గొప్ప మాట ఏం లేదు. అంటే ఒక ఈక్వల్ గా మాట్లాడే ఏకైక వ్యక్తి నా లైఫ్ లో చూసిన వ్యక్తి, నాకు అతి తక్కువ పరిచయము, అత్యున్నతమైన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎలాంటి లేదు. అన్నాన్ని మిలవటం లోపల నాకు ఎలాంటి సంకోచం లేదు. రియల్లీ ఒక స్టేట్ కి ఎల్డర్ బ్రదర్ లాగానే ఆలోచిస్తాడన్న లోపల నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన టైంను బట్టి ఇంకా మరోసారి
కలవాల్సి వస్తే రాష్ట్రం కానీ విషయంలో అలాంటి కానీ అలాంటి ఇంకే వ్యక్తి విషయాలు అలాంటి కలవాల్సి వ్యక్తి ఆయన అంటే దగ్గర పోరాడితే పోయేదేం లేదు, నేర్చుకోవడం బానిస కోసమే సంఖ్యలు కలుస్తారు. తప్ప అని చివరి నిమిషంలో చివరి కొద్ది గంటల్లో గెలిచారండి. నిజంగా మన కళ్ళ ముందు జరిగిన ఒక ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సిన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినది Exactly. పోరాట స్ఫూర్తి. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సిన పోరాట స్ఫూర్తి. ఆ పోరాటం అనేది చెయ్యకపోతే మనం వెనకబడిపోతాం. మీరు అక్కడ ఇందాక మనం అమరావతి గురించి అమరావతి రైతులు పోరాటం చేశారు. ఆ పోరాటం ఈ రోజు చాలా చోట్ల ఎఫెక్ట్ చూపిస్తోంది, ఓట్ల రూపంలో చూపిస్తోంది. మనం చూపించట్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం కావాలనుకున్నా కూడా పట్టించుకోకుండా ఈ అమరావతి రైతులకి స్వాగతాలు చెప్పారు. అనేక ప్రాంతాల్లో స్వాగతాలు చెప్పారు. ఈవెన్ రాయలసీమ లాంటి చోట మేధావులను పెట్టి కొంతమంది వాళ్ళు వ్యతిరేకించినా కూడా ప్రజలు స్వాగతించారు. సో అట్లాంటిది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు రేపు కూటమి వచ్చినా చైతన్యవంతంగా ఉండాలి. రేపు ఉద్యమాలను రెచ్చగొట్టడానికి జరిగే ప్రక్రియలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఇదే పోరాట స్ఫూర్తి అని చెప్పడానికి కూడా ఏదో జరుగుతాయి. కాదు అని నిలబడగలగడానికి కూడా నిలబడాలి. ఇంకోటి ఈరోజు మనం ప్రజల నుంచి వచ్చిన స్పందనని బట్టి రాబోయే ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో లాంగ్ విజన్ అమరావతిని ఎప్పుడో ఇంకో 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అట్లా కట్టడం అనేది కాకుండా ఈ 5 ఏళ్లలో మాక్సిమం మీరు ఏం చేయగలుగుతారు, ఎమ్యూనిటీస్ అన్ని ఏమి ఇవ్వగలుగుతారు, కేంద్ర సంస్థలన్నింటినీ అక్కడ పెట్టేసేస్తే ఒక్కసారి అన్నింటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే వాటిని ఎవరు కదపలేరు. ముఖ్యంగా కేంద్ర సంస్థలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఆ తర్వాత ఎవరు కదపలేరు. అందువల్ల ముందు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పెద్ద పెద్ద రోడ్లు అవన్నీ తర్వాత మినిమం ఎమ్యూనిటీస్ని ఇమీడియట్గా కల్పించి కేంద్ర సంస్థలన్నింటినీ కనుక తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కవేళ ఇన్ కేసు రాబోయే ప్రభుత్వాలు ఒకవేళ మారినా కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని మారకుండా ఉంటుంది. ప్రాంత సాహసం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే కేంద్ర సంస్థలన్నీ ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉంటాయి. కేంద్ర సంస్థలన్నీ ఎప్పుడైతే అక్కడికి వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఇచ్చారు. వేరే దేశాలకు సంబంధించిన పెద్ద సంస్థలకి ఇక్కడ హాస్పిటల్స్ కట్టడానికి, ఇంగ్లాండ్కి సంబంధించిన సంస్థలకి ఇక్కడ హాస్పిటల్స్ కట్టడానికి బోల్డ్ చోట్ల ఇచ్చారు. అలాగే ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు పెద్ద హాస్పిటల్ కట్టడానికి ల్యాండ్లు ఇచ్చారు. అవన్నీ కూడా ఎప్పుడైతే కేంద్ర సంస్థలు వచ్చి మీరు అక్కడ మినిమం ఎమ్యూనిటీస్ పెట్టారో వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. ఇమీడియట్ గా వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు లేకేం కాదు. అక్కడ మీరు రాజధాని అదే అందరి హోపు కూడా మళ్ళీ ఆయన వస్తే ఆయన చూసుకుంటారు. అంటే అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది ఏంటంటే చాలా లాంగ్ ఆలోచిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. పొరపాటు చేసే ప్రజలు సంక్షోభం ఉంది, సమస్య ఉంది, ఇక మా వల్ల కాదని అందరూ చేతులెత్తేసినప్పుడు ఆయన ఒక్కడే వస్తాడండి. ఆయన నిలబడతారు, ఏదైనా చేయగలరు. విశాఖపట్నంలో చూసాం, అది తుఫాన్ అప్పుడు చూసాం. మీరు విశాఖే కాబట్టి చూసాం. విశాఖపట్నం అప్పుడు హుదూద్ తుఫాన్ చూసాం. ఆయనేమో చెట్లు పెంచాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చినా సరే చెట్లు కొట్టేశాడు. అంత తేడా ఉంది. అందుకనే ఇదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ హుదూద్ తుఫాన్ అప్పుడు చెట్లన్నీ పడిపోతే మళ్ళీ అక్కడ గ్రీనరీ తీసుకొచ్చాడు ఆయన. ఈ ముఖ్యమంత్రి గారు ఈయన పర్యటన చేసినప్పుడల్లా చెట్లు కొట్టేశాడు. అంటే నేను అనేది డిస్ట్రక్టివ్ మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి డిస్ట్రక్టివ్ గా ఉన్నాడు. అందువల్ల ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరిగే అవకాశం లేకుండా రాజధాని విషయంలో ఇప్పుడు మనం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నంత ఆంధ్ర తెలంగాణ రాజధాని సమస్య కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇమీడియట్గా స్టార్ట్ చేసి అతి తక్కువ సమయంలో ఎక్కువ ఏం చేయగలరు అది చెయ్యాలి. అది చేస్తే కనుక ఇంకెవరు కదపడానికి అవకాశం లేకుండా ఉంటుంది. రైట్ అండి. సుధాకర్ ఉన్నారు తాడేపల్లిగూడ నుంచి. చెప్పండి సుధాకర్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఇవాళ మీ షో చాలా బాగా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. సుధాకర్ చెప్పండి సుధాకర్ గారు, వినబడుతుంది. మీరేమంటారు? 24 గంటల్లో విడిపోతున్న బంధాన్ని చూసి బాధపడదామా, రేపు రాబోయే నాయకులతో పని చేయించుకోవాల్సిన ఆవశ్యకతని చెప్దామా? ప్రజలు ఏం చెప్తారు? మీ కాలేజీలో మంచి ప్రోగ్రామ్ పెట్టారండి. అయితే రాజధాని విడిపోయే ముందు ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మన రాజధాని ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా ఇంకో కొన్ని సంవత్సరాల పాటు పొడిగించవలసింది కోరుతున్నామండి. ఓకే, ఉమ్మడి రాజధాని పొడిగించాలి కోరుతున్నామండి. ఓకే. అలాగే ఈ మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం మళ్ళీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి. మళ్ళీ బాగుపడాలి అంటారు, అంతే. పోన్లేండి, బాగుపడాలి అన్న ఆలోచన వచ్చింది. ఇక్కడ నుంచి ఎలా బాగు చేసుకోవాలి? కేంద్రం మీద ఇప్పుడు చాలా బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు పరిష్కారం అవ్వని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న పరిష్కారానికి సంబంధించిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది.
ఒకవేళ అక్కడ ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిస్తే ఇమీడియట్గా రాజధాని కట్టడానికి అవసరమైన ముందు ఏవైతే బలం ఉందో ఆ ఆర్థిక బలాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇమీడియట్గా కేంద్రానికి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. ఇందాక మీరు మాట్లాడిన ఒక లిస్ట్ ఏవైతే చెప్పారో వాటన్నిటిని ఆ తెలంగాణలో ఉన్న ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటిని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. టోటల్ ఓవరాల్గా ఇప్పుడు ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ ఉంది ఇప్పుడు. అవును, ఎందుకంటే మనకి పోలవరం ఇస్తా ఉన్నారు, హైదరాబాద్ పోయింది కాబట్టి పోలవరం ఇస్తా ఉన్నారు. ఆ పోలవరాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అండి. కృష్ణారావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణారావు గారు నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి, చెప్పండి. అదే మీరు నేను కంటిన్యూ మీ డిబేట్ చూస్తున్నాను ఎవ్రీడే. కేజీ వెంకటేశ్వరరావు చూస్తే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనేది మనం ఒకటి అర్థమవుతుంది ఆంధ్రాలో. ఓకే, ఓపిక ఓర్పు అనేది ఉండాలి. కానీ బై మిస్టేక్ మన వెంకటేశ్వరరావుకి ఎనీవే థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. ఆయన జాబ్ ఆయన చెప్పుకుని అదే రోజు రిటర్న్ చేయడం అది కూడా కొద్దిగా విచారకరమే. కానీ ఆయన సాధించి పట్టుదలతో సాధించి తెచ్చుకున్నారు, ఆయన సాధించాలన్నమాట. ఇంకొకటి ఇల్లు రాజధాని అనే కాన్సెప్ట్ అండి, జనాలందరూ అనుకున్నట్టు ఇది ఓకే, సారీ కృష్ణారావు గారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కాల్. ఓకే, గోపాలరావు గారు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి. గోపాలరావు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. అవును, అదే కృష్ణా జిల్లా అంటే నేను కూడా కాకినాడ జిల్లా. అవును అవును, రైట్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపాలరావు గారు, బాగున్నారా? చెప్పండి. బాగున్నామ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ లైక్ మై సిస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Okay, one thing, before bifurcation of our state, there were very good officers in IAS and IPS and also judges also. It is a judiciary. Now, after bifurcation, we have seen a very, very honorable judge, Sri Rakesh Kumar from Bihar. That is Patna. ఏపీ హైకోర్టు లేకపోతే ఇప్పటికి అసలు అమరావతి అనేది లేకుండా అయిపోను. ఆ మహానుభావుడు రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత ఒక ఐఏఎస్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రమేష్ కుమార్, ఇప్పుడు నిన్న ఒక ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు దే ఆర్ పిల్లర్స్ ఫర్ డెమోక్రసీ. మన బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు రిటైర్ అయిపోవడం. జడ్జి గారిని ఏమీ చేయలేకపోయారు, కానీ ఇద్దరిని చాలా అన్సెర్మోనియస్ గా పంపించారు సర్వీస్ నుంచి. అవునవును, మోస్ట్ అన్సెర్మోనియస్. అవును, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అన్నది యూపీఎస్సీ ఫాలో అవ్వలేదు, అలాగే హైకోర్టు కూడా ఫాలో అవ్వలేదు. అందుకే మీకు నిబద్ధత కలవాళ్ళు తగ్గిపోవడం, భయపడడం లేరని కాదు, కానీ వాళ్ళని చూస్తుంటే జాలేస్తుందమ్మా. ఐ ఆమ్ రియల్లీ ఫీలింగ్ సారీ ఫర్ దేర్ స్టేట్ ఆఫ్ వర్కింగ్. ఏం చేద్దామని రాష్ట్రాన్ని వాళ్ళు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. చీఫ్ సెక్రటరీగా రావాలంటే ఎంతమంది ఐఏఎస్ లో 300 మంది ఏపీకి ఉంటే ఒక్కళ్ళకి అది వచ్చిందంటే ఆయన ఎంత నిబద్ధతతో ఉండాలి. ఒక మంచి ఆఫీసర్ వేళ ఎన్ని మాటలు అనిపించుకుంటున్నారు. అంత బయాస్డ్ గానే ఉండాలా, అన్బయాస్డ్ గా ఉండడానికి వాళ్ళకి వీలవటం లేదమ్మా. అంటే అంత ఉన్నతమైన చదువులు చదువుకొని ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు, చదువు ఉన్నతమైనది అయితే ఏం ఉపయోగం అమ్మా? డైరెక్టర్ ఉన్నతమైనది కాకపోయింది, ఏమైంది? ఇప్పుడు రిటైర్ అయ్యాక 2 లక్షల పైన పెన్షన్ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 కోట్లు వస్తాయి. ఏం చేస్తారమ్మా అదంతా పెట్టుకుని జీవితంలో? ఏం చచ్చిపోతారు ఇవన్నీ చేయకదే? సిస్టమ్ ఇలా పాటు చేసేస్తారా? యూత్లు ఎప్పటికీ స్పందించవా? ఎందుకండి తీర్పులు రిజర్వ్ చేస్తారు? నేను ఇంతకు ముందర పోయి ఎన్నాళ్ళు చేస్తారండి తీర్పుని రిజర్వ్?
అంటే రాయడం ఇష్టం లేదా? తీర్పు రాయడం ఇష్టం లేదా? రాసింది చదవడం ఇష్టం లేదా? ఏంటి అసలు ఈ పోస్టులు ఏంటి? ఇలా ప్రతి ఒక్క వ్యవస్థకి పక్షవాతం వచ్చేసిందా? ఇది పక్షపాతమే, ఖచ్చితంగా ఇది పక్షవాతం. పక్షవాతం అన్నారా, పక్షపాతం అన్నారా? పక్షవాతమే అన్నారా? ఓకే, పక్షపాతంతో కూడిన పక్షవాతం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ గోపాలరావు గారు. సమయం మించిపోయింది. కృష్ణా జిల్లా కదండి, కాకినాడ నుంచి కాల్ చేశారండి. ఓకే అండి. సో ఫైనల్లీ ఏబి వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తి లేదు అంటే నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నా. జయరామ్ గారు, ఇంతకుముందు కొంతమంది కాలర్స్ సెంట్రల్ కంపెనీలు అంటే వచ్చే వరకు, కేంద్ర కంపెనీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చే వరకు ఉమ్మడి రాజధానిగా కొన్నాళ్ల పాటు హైదరాబాద్ని కొనసాగిస్తే కూడా బాగుంటుంది అన్న ప్రతిపాదనలు కూడా కొంతమంది ప్రజల్లో ఉంది. అందులో మన వాళ్ళు చెప్పారు, ఒక ఆయన అది ఓపెన్గా చెప్పగలిగారు. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. దీనికి తెలంగాణ ప్రజలు లేదంటే తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందంటారా? అంటే ఒకటండి, యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం అయితే 10 years ఒక మానవతా దృష్టితోని మంచి సంబంధాలతోని పొడిగించడంలో తప్పులేదు. ఓకే. సో అది పొడిగించడంలో ఏమాత్రం తప్పులేదు. పొడిగించాల్సిన అవసరం ఉంటే 100% పొడిగించాల్సిందే. దాంతో పాటు ఇప్పటికైనా ఆంధ్ర ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, వెదర్ ఇది అదనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికైనా కూడా వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి మనము ఎదిగేంత వరకు ఇతరుల సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి ఒక 5 సంవత్సరాలు పొడిగించుకున్న చేసుకొని ఇక్కడ ఉండే ఆస్తులను వాడుకుంటే బాగుంటుంది అనేది నా సలహా అండి. ఇక్కడ ఆస్తులను, ఇవన్నీ ఉమ్మడి ఆస్తులు, అవన్నీ కూడా డివైడ్ అయ్యే వరకు ఇంకా ఏమేమి ఉన్నాయో ఎంతో కొంత ఊరట అవుతుంది. ఈ 5 ఏళ్ల పాటు జరిగిన డ్యామేజ్ అనేది గుర్తిస్తే గనక తెలంగాణ ప్రజలు దీన్ని నో అనరేమో కదండి. అదే చెప్తున్నాను నేను. తెలంగాణ ప్రజల నోట ఈ 5 ఏళ్ళు అసలు పూర్తిగా వినియోగించుకోలేదు కాబట్టి ఈ గతించిన 5 ఏళ్లను మళ్ళీ పొడిగించుకున్నట్టు అవుతే అది రియల్ 10 years అవుతుంది నా దృష్టిలో. ఈ పోయిన 5 ఇప్పుడు గతించిన 5 years ఆ 5 years కౌంట్ లోకే రాదు. ఈ 5 years ను కనుక తీసుకున్నట్టు అవుతే ఇక్కడ ఉండే వనరులను, వసతులను, ఇక్కడ ఉండే బిల్డింగ్స్ లను, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రయత్నం చేస్తే డిఫరెంట్ గా బాగుంటుంది. దానికి తెలంగాణ ప్రజల తరపు నుంచి తెలంగాణ గుండె చప్పుడుగా నేను ఈ సలహా ఇస్తున్నాను, సజెషన్ ఇస్తున్నాను. ఇది వాడుకోవటం లోపల తెలంగాణ ప్రజలు ఏ విధమైన ఆక్షేపం చెయ్యరు అనేది నా పూర్తి నమ్మకము. 100% ఇట్ ఇస్ ష్యూర్. రైట్. దాంతో పాటు చాలా మంచి మాట చెప్పారు జయరామ్ గారు. నిజంగా అంటే ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రాకి అన్ని రకాలుగా వృధా అయిన నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పాటు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడుకొని ఒక్కడికి కూడా ముందుకేసి ఆంధ్రాకి ఏదైనా అంటే స్వలాభాల కోసం ఏం చేసుకున్నారో తెలియదు, కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ఆంధ్ర కోసం అయితే ఏం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ గతించిన 5 ఏళ్లని మళ్ళీ పునరుజ్జీవింపచేసి కూటమి వచ్చిన తర్వాత ఏదైనా చేస్తే ప్రజలైతే ఆక్షేపణ పెట్టకపోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు తప్ప మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆంధ్ర నాశనం అవ్వాలని ఎవరు కోరుకోవాలి. అందువల్ల ఇప్పుడు మిత్రుడు చెప్పిన మంచి మాట చాలా మంచి మాట చెప్పారు. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాను. ఇప్పుడు ఆఖరిలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకోవాలి. ఎందుకంటే గతంలో వీళ్ళు పిచ్చి వేషాలు వేశారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి, నువ్వు కొంచెం ఆగాయి అంటే ఈయనేదో మూడు రాజధానులు అని చెప్పి, ఇదంతా కూడా పెద్ద ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో జరిగింది. అది మనం బయటికి వీళ్ళు చెప్పకపోయినా కూడా అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణ డెవలప్ అవ్వడం కోసం అక్కడ ఏపీలో మొత్తం అంత రాజధానిని ఆపేసి 3 రాజధానులని మాట్లాడి, సరే రాజకీయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది కాబట్టి అయిపోయింది, గతం గత. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పెద్ద మనసు చేసుకుని ఏవైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు ఉన్నాయో, పంపకాలు ఉన్నాయో వాటిని ఆయనే ముందుకు వచ్చి, ఎందుకంటే ఇటు నుంచి ఎంత ముందుకు వెళ్ళినా కూడా అటు నుంచి రెస్పాన్సిబుల్ అయితే జరగదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది, ఆస్తి అనేది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. అందువల్ల మెగ్నానిమిటీ అనేది రేవంత్ రెడ్డి గారు చూపించి, ఎస్ మీకు రావాల్సినవి ఏవి ఉన్నాయో అది రండి మాట్లాడుకుందాం, లేదంటే మాకు రావాల్సినవి అయితే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం రండి అని చెప్పి కూర్చుని
అది సామరస్యంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందర. ఎందుకంటే మొన్న తిరుపతి వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు రాబోయే ప్రభుత్వంతో నేను కలిసి పనిచేస్తాను. ఎందుకంటే 6 నెలలు అయిపోయింది ఇప్పుడు దాకా కలిసి పనిచేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి తేడాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏమున్నాయి రాజకీయ విభేదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైనా సరే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎల్లుండి నుంచి వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల ఆవిర్భావానికి సంబంధించి ఉత్సవాలు చేసుకోగలుగుతుంది, అదే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా బాధల్లో ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో సంతోషంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సంతోషాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా కొంత పంచండి. ఏవైతే రావాల్సి ఉన్నాయో ముఖ్యమంత్రి గారు దగ్గర కూర్చుని రేవంత్ రెడ్డి గారు వాటన్నింటినీ కూడా ఇమీడియట్ గా పరిష్కారం చేస్తే కనుక హ్యాపీ సెటిల్మెంట్ అవుతుంది. హ్యాపీ సెటిల్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం అన్నదమ్ములుగా విడిపోయాం తప్ప ఇందాక మీతో చెప్పినట్టు ఎక్కడా కూడా అటు సంబంధాలు ఇటు సంబంధాలు పెళ్లిళ్ళు కానీ అవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆ సామరస్యాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అంత ఉంది. సో దీనికి సంబంధించి ఈ విధమైన ఇనిషియేటివ్ ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వం సరే కూటమి వస్తుందని అనుకుంటున్నాం. ఇన్ కేసు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఎప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. ఎప్పుడు 3 రాష్ట్రాలు అనేది మీ జన్మలో చేయలేరు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన 3 రాష్ట్రాలను మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయలేరు, మీ టెన్యూర్లో చేయలేరు అని చెప్పాను. ఛాలెంజ్ చేశాను, అన్ని టీవీలో ఛాలెంజ్ చేశాను. ఈరోజు చేయలేకపోయాడు ఆయన, చేయలేకపోయాడు. అసలు ఈరోజు కోర్టులో కూడా లేదు, కోర్టులో కూడా అసలు 3 రాజధానులు లేదు, అసలు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల బిల్లే లేదు. సో ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకుని గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి ఒకవేళ ఆయన వస్తే ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారితో కూర్చుని ఆయన రాష్ట్ర రాజధానిని ఇమీడియట్గా నిర్మించాలి. రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్లు ఆయన కలిసి పనిచేస్తాము, 2 రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తే అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు విముఖత వ్యక్తం చేయకపోవచ్చు. బట్ కానీ ఇక్కడ రాజకీయాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే, ఇక్కడ రాజకీయాలు ఏమైనా తిరగబడితే మరి ఆయన చేతుల్లో కూడా ఆయన ఇద్దాం అనుకున్న తీసుకోవాలి కదా. నేను ఇస్తానే అంటే కూడా నాకు వదిపో అంటే ఇంకేం చేస్తాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రోల్ ఉంటుంది. అంటే అదే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టుగా రాబోయే ప్రభుత్వంతో, రాబోయే కొత్త ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మనం హోప్ చేయవలసింది ప్రభుత్వం మారి తీరాల్సిందే. ఎందుకంటే రాజధాని లేకుండా చేశారు కాబట్టి మనం రెగ్యులర్ రాజకీయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా రాజధాని చేశారు కాబట్టి ఆ రాజధాని లేకపోవడం వల్ల ఇక్కడికి పెట్టుబడులు రాలేదు కాబట్టి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా అలా కంటిన్యూస్గా 5 ఏళ్ల పాటు నిరుద్యోగులు అయిపోయారు. కొంతమందికి ఏజ్ బార్లు అయిపోయినాయి. వాళ్ళందరూ ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్కహాల్కి లేదా డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, గంజాయికి బానిసలు అయిపోతున్నారు. ఇన్ని జరగడానికి కారణం ఈయన డిస్ట్రక్టివ్ నేచర్ కాబట్టి మళ్ళీ దానికోసం ఈయన రావద్దని కోరుకుంటున్నాం. మనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఇంకొక 5 ఏళ్ళు ఖచ్చితంగా, అంటే ఇప్పుడున్న పరిస్థితి కనుక ఇంకో 5 ఏళ్ళు కొనసాగితే చూడలేము. బాబోయ్ అసలు బీహార్ కన్నా ఘోరంగా అయిపోతుంది. ఇప్పటికే అయిపోయింది, ఇంకా బీహార్ కన్నా ఘోరంగా అయిపోతుంది. అందుకనే ఎవరు వచ్చినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు రావాలి. మీ సంక్షేమం సంగతి చేసుకోండి, మీరు సంక్షేమం చేయదని ఎవరు చెప్పరు, కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, పోలవరం మీద దృష్టి పెట్టండి, ఏకైక రాజధాని ఏదో మీరు రాజధానిని నిర్మించండి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. నాకు అక్కడ చలికాలం ఉంది కాబట్టి నేను దావోస్ వెళ్ళను అనేవాళ్ళు మనకు అవసరం లేదు. నాకు అక్కడ చలేస్తుంది, నాకు స్వెటర్ దొరకదు అనేవాళ్ళు నాకు అవసరం లేదు. కోడిగుడ్లు అనేవాళ్ళు మనకు అవసరం లేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాడు కావాలి రాష్ట్రం కోసం. ఈ పార్టీల సంగతి మనకు అనవసరం. రాష్ట్రం అనేది ఎంత వెనకబడిపోయింది అనేది ఆఖరికి తెలంగాణ ప్రజలు మన మిత్రులు లాంటి వాళ్ళు జాలి చూపే పరిస్థితికి మనం వెళ్ళిపోయాం. కాదండి, సరే జయరామ్ గారు అంటే ఎనలిస్టు, డాక్టరు, ఆయన 2 ప్రాంతాల్లో ఈరోజు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి మైక్ పెట్టి ఆంధ్రాలో ఉన్న పరిస్థితిని ఏమంటారు అంటే అక్కడ ఉన్న అవ్వ కూడా నవ్వుతున్నారు, బాధపడుతున్నారు. కానీ అలా ఓటింగ్ చేయాలి, చేసి ఉంటారని మనం ఆశిద్దాం. ఇందాక ఎవరో కనిగిరి నుంచి ఫోన్ చేశారు, కనిగిరి నుంచి ఫోన్ చేసి అక్కడ డబ్బులు తీసుకుని ఓట్లేసి. కనిగిరి లాంటి ప్రాంతం అసలు పొల్యూటెడ్ వాటర్ అక్కడ అందరూ కూడా మొత్తం బోన్స్ అన్ని కూడా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి మంచి ప్రభుత్వం కోరుకోవాల్సిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేస్తే ఈ పరిస్థితులు మారాలి, మన మైండ్ సెట్ అనేది మారాలి, మన వాయిస్ అనేది రైజ్ చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. అసలు నిజంగా అండి అదే గనక చేస్తే ఈరోజు అంటే అభివృద్ధి కావాలి అని రాష్ట్రం కోరుకున్నప్పుడు అభివృద్ధి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి సంబంధించిన ఏ క్యాండిడేట్ని పెట్టినా వాళ్ళు గెలిపించుకునేలా ఉండాలి ప్రాంతాలు కూడా. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు 50 కోట్లు పెడుతున్నారని వీళ్ళు 50 కోట్లు రెడీ చేసుకునే లాంటి పరిస్థితి, వాళ్ళు ఒక క్యాస్ట్ ఈక్వేషన్తో వెళ్ళారని వీళ్ళు క్యాస్ట్ ఈక్వేషన్తో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల్లో ఇంకా రాలేదు, ఇంకా మార్పు రాలేదు. రోడ్డు మీదకి వచ్చి మాకు డబ్బులు ఇవ్వలేదని మాట్లాడుతున్న ప్రజలు తెలంగాణలోనూ అదే జరిగింది, ఇప్పుడు ఆంధ్రాలో అదే జరిగింది. రైట్ అండి. విశాఖ నుంచి కాలర్ ఉన్నారు లైన్లో, చెప్పండి అండి. అచ్చన్న గారా?
అచ్చెన్నాయుడు అమ్మ నా పేరు. అచ్చెన్నాయుడు గారు చెప్పండి. అచ్చెన్నాయుడు గారు కాదు, అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు నా పేరు. చెప్పండి అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను నా వయసు 71 సంవత్సరం అమ్మా. నేను విశాఖపట్నంలో పోతిన సన్యాసరావు గారు, తెన్నేటి విశ్వనాథం గారు, మా డాక్టర్ డీన్ గారు, ఆల్వార్ దాస్ గారు, ఎస్ఆర్ఏ సప్పలనాయుడు గారు, ఇలాంటి నాయకులు నేను చూశానమ్మా. ప్రజెంట్ ఉన్న నాయకులు మా శ్రీరామ్ గారు మా ప్రాంతవాసి కాబట్టి ఆయన తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది, ఎవరు ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టి పైకి వస్తున్నారు, ఓట్లు కొంటున్నారు, ఎలక్షన్ లో గెలుస్తున్నారు అన్నది కూడా శ్రీరామ్ గారికి తెలుసు. నేను సింపుల్ గా ఒక మాట చెప్తానమ్మా. మాకు ఇంటికి ఎదురుగా లక్ష్మీనగర్ కూడా ఉంది, స్లమ్ ఏరియా లక్ష్మీనగర్. అక్కడికి తెలుగుదేశం వాళ్ళు పంపించారు డబ్బులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపించారు. శుభ్రంగా ఇద్దరి దగ్గర తీసుకున్నారు డబ్బులు, అయితే ఇద్దరి దగ్గర తీసుకున్నారు. తీసుకుని ఓటు ఎవరు చేశారు అన్నది అది నిక్షిప్తం, మనకు తెలియదు. ఇక పోన్లేండి, పేదోళ్ళు వాళ్ళు కూలోళ్ళు చేస్తారు. మా ఎదురుగా 4-5 అపార్ట్మెంట్లు ఉన్నాయండి నా ఇంటికి ఎదురుగా. అపార్ట్మెంట్ వాసులు మా ఇంటికి డబ్బులు రాలేదు అని అడుగుతున్నారండి. ఏంటండి ఇది? ఈ ధర్మమేనా అది? చదువుకున్న వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్నాళ్ళంటే మినిమం ఉద్యోగస్తుడే అంటాడు, లేదంటే వ్యాపారస్తుడే అంటాడు, కొన్ని చదువు సంజయ్ ఉన్నోళ్ళే ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, పోనీ అవేమి వేలు కాదు, లక్షలు కాదు, ఓటుకి 2000, 3000 అంతేనమ్మా. లేదమ్మా, 1000 ఇచ్చారు, 1500 1500 కూడా ఇచ్చారు, అంటే మాక్సిమం 3000 అనుకుంటా. దానికంత ఉదాహరణ నేను చెప్తున్నా, మా ఇంటికే డబ్బులు వచ్చాయమ్మా. రోజుకి 30,000 కోసం ఎంత 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 దౌర్భాగ్యం అండి. లక్ష్మి గారు, మా ఇంటికి డబ్బులు వచ్చాయండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళే పంపించారు, తెలుగుదేశం వాళ్ళు పంపరు. ఎందుకంటే ఇక్కడ మాకు పీజీఆర్ నాయుడు గణబాబుని మాకు బాగా ఆయన నేను ఎత్తుకొని ఆడించేవాడు, వాళ్ళ మదర్ నన్ను ఎత్తుకొని ఆడించేవారు. అంతా ఆ ఇంటికి వెళ్ళకండి అని చెప్పేస్తారు ఆయన. ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ ఊరాయన కాదు, ఆయన తలుపు నుంచి ఒక బేరా భాస్కర్ ఉన్నాడు, వాడు పంపించేశాడు. తెలియక పంపించుండారు. బేరా భాస్కర్ గారు మా గురించి తెలుసండి, నేను ఎవరినో తెలుసు, నా సంగతి ఏంటో తెలుసు, నేను ఏ పార్టీ ఉన్నా కూడా తెలుసు ఆయనకి. మేము పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళండి, మేము వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, ఏమీ కాదు. ఇవాళ కూడా మేము తెలుగుదేశం కాంగ్రెస్ నే నమ్ముతాం, కాంగ్రెస్ పార్టీనే చదువుతాం. అయితే అలాగా పంపించపోసరికి ఎవడరా మీ డబ్బులు పంపించాడు అని అడిగాను నేను. ఆ వాలంటీర్ వస్తే ఎవడరా మీ డబ్బులు పంపించాడు అంటే, సార్ భాస్కర్ గారు అన్నాడు. ఆడికి ఏమైనా డబ్బులు కావాలేమో అడుగుతూ, 10,000, 50,000, 50,000, 1,00,000 కావాలంటే చెప్పి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను అడిగి ఆడ ఫోన్ నెంబర్ ఇమ్మనమని అన్నాను. నా దగ్గర ఉంది ఆయన ఫోన్ నెంబర్, ఫోన్ పే నెంబర్ ఉండాలి కదా పేజీకి. సార్ తప్పైపోయింది సార్, పరిగెడ పారిస్తారండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నదంటే స్టేటు. 3 రోజుల ముందే పంపించారు. అయితే 3 రోజుల ముందే వెళ్ళిపోయినాయి అందరికి. నెల రోజుల ముందే ఎవరికి వెళ్ళాల్సిన వాళ్ళకి పంపించేశారు. మెయిన్ స్టేట్ స్థాయిలో నుంచి ఎలక్షన్ అది నియోజకవర్గ స్థాయికి పంపించారు. ఎంత పంపించాలో 3 రోజుల ముందే పంపిణీ కూడా కంప్లీట్ చేశారు. రైట్ అండి, థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు. మీరు అంటే ఓపెన్గా మీరు ఫేస్ చేసిందే ధైర్యంగా మీరు పేర్లతో సహా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ సిన్సియారిటీకి కావాలంటే రిటర్నే ఇస్తానన్నారండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి పార్టీల్లో, కరుడు కట్టిన వాళ్ళు, అంటే ఆ ఏజ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనకు కాల్ చేసిన వాళ్ళు చూడండి, 60-70 వాళ్ళు కాల్ చేసిన వాళ్ళల్లో ఒక ఫైర్ కనబడుతుంది, ఒక నిబద్ధత, నిజాయితీ కనబడుతుంది. ఈ మధ్యలో వచ్చిన జనరేషన్లోనే ఇలాంటి మరి ఎంత ఘోరమైన మార్పులు వచ్చినట్టు ఉన్నాయండి. చాలామంది ఏ పార్టీని నమ్మితే ఆ పార్టీకి, నిజానికి వాళ్ళకి ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా పార్టీ నాయకులు వచ్చి ఇచ్చిన డబ్బులు తీసుకోరండి, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, కాబట్టి ఎనీవే జయరామ్ గారు, శ్రీరామ్ గారు ఇద్దరికి ధన్యవాదాలు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి కొద్ది గంటల్లో మరి విడిపోబోతున్నాం అన్న వార్త ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్న అంశమే. కానీ ఇప్పుడు జయరామ్ గారు అన్నట్టుగా, లేదంటే కొంతమంది కాలర్స్ చెప్పినట్లుగా 5 ఏళ్ల పాటు వృధా పోయింది కాబట్టి, లేదంటే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పెట్టుకొని తెలంగాణ నుంచి రావాల్సిన వాటాలో, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాల వరకు కలిసి ఉండేలాంటి నిర్ణయం రాబోయే కొత్త ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుందా, ఏం జరుగుతుంది, మరి చైతన్యవంతంగా
తెలుగు ప్రజలు, ముఖ్య ఆంధ్ర ప్రజలు ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని కొనసాగించడం, రేపు వచ్చే అంటే కూటమి ప్రభుత్వం అనేది అందరూ 100% చెప్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతో అనుకూలంగా కొన్నాళ్ల పాటు కొనసాగిస్తే అభివృద్ధి, నా రాష్ట్రం, నా కుటుంబం, నా భవిష్యత్తు అనే ఒక మంచి ఫీలింగ్తో, నా ప్రాంతం, నేను పుట్టిన గడ్డ, పక్కనున్న రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి కూడా తీసిపోకుండా నా రాష్ట్రం ఉండాలి అని సగర్వంగా ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర మనిషి ఆలోచించగలిగిన నాడు నిజంగా రేపు అభివృద్ధి అనేది ఈజీగా వెళుతుంది. నాయకులు చాలా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలా కాకుండా ఇంతకుముందు ఎవరు చెప్పినట్లుగా కర్మగాలి వైసీపీ వస్తే అనేదో అన్నారు. సరే, కర్మగాలి కాకపోయినా వైసీపీయే వచ్చినా సరే వైసీపీతో కూడా పనులు చేయించగలిగిన లాంటి చైతన్యం ప్రజల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ షో ద్వారా మనం చెప్పేది ఇదే. రాబోయే కొత్త ప్రభుత్వం, ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ అవసరం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చాలా ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాలు రెండు చేతులు కలిపి మరి ఆంధ్ర ప్రజలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.